మరి ఈ సంస్థకు రసరాజు గారు, చాగంటి ఈ అవధాన ప్రక్రియను కూడా సమీక్షించారు. ఆయన అనేక సార్లు అవధాన ప్రక్రియలో పాల్గొన్నారు. ఆయన మరి సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడగల్ని సహస్ర పడగ కింద హిందీలోకి పివి నరసింహరావు గారు తర్జుమా చేయడం వల్ల ఆయనకి కేంద్ర సాహిత్య అవార్డు కూడా వచ్చింది. ఈ అవధాన ప్రక్రియ అనేది అంటే ఈ గతంలో బాగా ఎక్కువగా ఉండేది. గురుకుల పాఠశాలలో తప్పనిసరిగా నిర్వహించేవారు. మరి ఆ కార్యక్రమానికి మనకు అవకాశం ఇచ్చిన శ్రీనివాస రామరాయ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో మీ చిన్నారులతోనే నిర్వహించాలి, నలుగురు కలిపి చేయాలనే ఉద్దేశంతో మేము కొంతమంది, మీరు కొంతమందితో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాదాపు గంటన్నర పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి ఈనాటి కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు, మన తాడేపల్లిగూడెం వాసవి డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంటు, క్రమశిక్షణ గల కుటుంబం నుంచి వచ్చి మొక్కవోని దీక్షతో ఆయన మొక్కల రాజు కూడా ఆయనే మన మండా బ్రహ్మాజీ గారు. ఆయన్ని నించొని మన సంస్థకి అధ్యక్షులు, చాలామంది పెద్దలు చేశారు ఈ సంస్థకి అధ్యక్షులు. వేది మీద అలాగే సంస్థ ప్రధాన కార్యదర్శి నేను, నా పేరు శ్రీనివాసరావు, కోశాధికారి శ్రీ బండవల్లి చెన్న నాగేంద్రరావు గారు. మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముఖ్య అతిథి బుద్దాల రామారావు గారికి మన రామరాయ్ గారే పుష్పగుచ్చం ఇస్తారు. అంటే ఈ అవధాన ప్రక్రియలో అవధానం చేసేవాళ్ళు వేదిక మీద ఉంటారు. ఆ విషయాన్ని మీ సభ్యులు కూడా గమనించాలి. రామారావు గారు ఎదురుకొచ్చి ఒకసారి సత్యనారాయణ కోట సార్ అన్నయ్య గారు. మరి కార్యక్రమానికి సభాపతి మండా బ్రహ్మాజీ గారు, తర్వాత విశిష్ట అతిథి మన మండవల్లి చెన్న నాగేంద్ర గారు, గరికిపాటి బాపయ్య శర్మ గారు ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తారు. మరి కార్యక్రమాన్ని జ్యోతి కుమార్ గారు ఇక్కడ చాలా ముఖ్యమైన తాడేపల్లిగూడెం డిఆర్ గోయింకా మహిళా కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసి మరి శంకర విశ్వవిద్యాలయం సెక్రటరీ కరస్పాండెంట్గా చేస్తూ అన్నమయ్య పదసుధ మీద అనేక థీసిస్ సబ్మిట్ చేస్తూ పిహెచ్డి సాధించిన జ్యోతి కుమార్ గారికి జ్యోతి కుమార్ గారికి షిరిడి సాయి స్కూలు ప్రిన్సిపల్ ఈదుపల్లి మాధవి గారు, కుమారి ఈదుపల్లి మాధవి గారు పుష్పగుచ్చం అందజేస్తారు. ఈదుపల్లి మాధవి గారు. అవును. మా గురుగారు అమ్మనమంచి వారండి. అమ్మనమంచి వెంకటేశ్వర గారిని బలరామ శాస్త్రి గారి తమ్ముడండి. ఆయన మాకు హెడ్ మాస్టర్ 74లో ఉంది. సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కాలం చాలా విలువైనది. మరి ఈనాటి కార్యక్రమానికి శ్లోక దర్శనం అవధాని గారి ముందు పిలవాలి. మర్చిపోయాను, అవధాని గారిని మర్చిపోయాను నేను. ఈనాటి కార్యక్రమానికి పెళ్లి కొడుకు అనకూడదు, కానీ పెళ్లి కొడుకే, శుభ కార్యక్రమం జరుగుతున్న పెళ్లి కొడుకే అవధాని గారు. ఈయన
తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎంఏ చేస్తున్నారు. ఇది భగవద్గీత మీద ఆయన అష్టావధానం చేస్తున్నారు. భగవద్గీత కాకుండా అనేక అవధాన ప్రక్రియలో ఆయన ప్రతిభా పాఠవాలు ప్రదర్శించారు. వాళ్ళ నాన్నగారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు, వాళ్ళ సోదరులు కూడా, తల్లిగారు కూడా విచ్చేశారు. ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారు. నేను అవధాని గారంటే బాగా పెద్ద మీసాలు ఉండి నిమ్మకాయ నిలబెట్టాలేమో, మీసం మీద పంచి కట్టుకుంటారేమో, 65 వసంతాలు ఉంటాయేమో అనుకున్నాం. ఈయన తిరుపతిలో ఎంఏ విద్యార్థి, సంస్కృత కళాశాలలో విద్యార్థి, విశ్వవిద్యాలయంలో. వారికి రామరాయ్ గారు సార్ ఆసీనులైన తర్వాత సభా పరిచయ కార్యక్రమంలో భాగంగా మన అవధాని గారి గురించి క్లుప్తంగా సూరంపూడి వెంకటరమణ గారు సాహిత్య సమైక్య పూర్వాధ్యక్షులు వివరిస్తారు. మరి ఈరోజు శ్లోక దర్శనం వీరవేణి సిడి సాయి విద్యార్థి రామ్మ. వీరవేణి ఎక్కడ కూర్చున్నారు? కొట్టండి. వీరవేణి గారికి ప్రెసిడెంట్ గారు తర్వాత సంఖ్యా దర్శనం దేవి, సంఖ్యా దర్శనం దేవి. తర్వాత అంత్యాక్షరి డాక్టర్ పసుపులేటి రామచంద్రరావు గారు. ఈయన తెలుగు పండితులు, తాడేపల్లిగూడెం గర్వించదగ్గ ఉపాధ్యాయుడు. మరి ఖండకావ్యాలు కానీ, ప్రబంధ కావ్యాలు కానీ, పద్యకావ్యాలు కానీ అన్నింటిలోనూ ఈయన మీది మిక్కిలి. హనుమంత్ శతకంలో మాత్రం తాడేపల్లిలో ఈయన కొట్టినోరు లేరు జిల్లాలో కూడా. ఈయన పిహెచ్డీ చేశారు. ఇక్కడ కేశవరం అని గణపవరం దాటాక మన భీమవరం వెళ్ళే రోడ్లో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది, దాంట్లో ఉపాధ్యాయులు. తర్వాత వృక్షాక్షరి సూరంపూడి వెంకటరమణ గారు, మా బావగారు. ఈయన ఈనాడు పాత్రికేయులుగా పనిచేశారు, ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. సినీ నటుడు బ్రహ్మానందం ఈయన మంచి మిత్రులు. వారిది తినాలి, వీళ్ళది తినాలి, క్షమించండి, వాళ్ళది అత్తిలే వీళ్ళది అత్తిలే. కలిసి నాటకాలు వేశారు. ఇప్పుడు నాటకాలు వేస్తున్నారండి మీరు ఇంటి దగ్గర? తర్వాత అఖండ పట్టణం కోపల్లి శ్రీనివాస్ గారు. ఈయన ప్రత్యేకత ఏమిటంటే 2 నిమిషాల్లో తానే మేకప్ వేసుకొని ఏకపాత్ర వేయగలరు. దాదాపు ఇప్పటికే 150 పైగా ఏకపాత్రలు వేశారు. వేసిన పాత్ర దుస్తులు ఆయనే. ఆహార్యము అంటారు, దుస్తులు అంటే ఆహార్యము. అన్ని కాస్ట్యూమ్స్ అన్నీ ఆయనే సమర్పించుకుంటారు. 150 పైగా ఏకపాత్రలు వేశారు. జాతీయ స్థాయిలో ఏకపాత్ర పోటీల్లో ఈయన అనేక ప్రైజులు సాధించుకున్నారు. అంటే చాలామంది వద్దండరు ఈ వేదిక మీద ఉన్నది. మరి బుద్ధల రామారావు గారి గురించి చెప్తే ఒక అరగంట పడుతుంది. తెలుగు నాటకంలో నాటక పరిషత్తుల సమైక్యకి అధ్యక్షులు, కొట్టండి తప్పట్లు, నాటక రాష్ట్రానికి అటువంటి పెద్దలు ఉన్నారు. తర్వాత విలోమ పట్టణం నాగవైష్ణవి. తర్వాత అక్షర పట్టణం రేవంత్. అక్షరదర్శనం. అప్రస్తుత ప్రసంగం, ప్రస్తుతము అప్రస్తుతము నేనే. నా పేరు శ్రీనివాసరావు. హలో, ఈయన జైహో పత్రిక నడుపుతూ ఉంటారు. తాడేపల్లిగూడెంలో ఇప్పుడు లీడింగ్ పత్రిక అది. అంతేకాకుండా ఒక నాటకంలో నాకు బావగారుగా వేశారు. ఇంకా అప్పటి నుంచి బావా అన్నో ఇంకా బావే అయిపోయింది అనమాట. మాకు ఇంకా కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం అనమాట అండి. మరి
భారీ పాత్ర వేయలేదు, అంటే భారీ విగ్రహం కాబట్టి భారీ పాత్ర వేయలేరు. జంగా గోపాల్ గారు అంటే మీ రామరాయ్ గారు నాన్నగారు, వాళ్ళకి 3 మగపిల్లలు అనుకున్న 4వ నేను. ఆస్తులేమో నాకు పంచక్కర్లేదు, ఆప్యాయతలు పంచితే చాలు. మా ఇల్లాలో ఇవన్నీ ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తూ కొన్ని డౌట్స్ ఉంటే గోపాల్ గారి దగ్గర, అంటే రామరాయ్ గారు వాళ్ళ నాన్నగారు జంగా గోపాల్ గారు తెలుసా మీకు, చూసారా? ఆయన ఆంగ్ల నిఘంటువుని దాదాపు 10 వసంతాల పాటు ఎంతో కష్టపడి రాశారు. ఆ పుస్తకం ముద్రితమైంది. ఆ ప్రాజెక్ట్ మీద పెట్టే టైం కంటే ఒక రియల్ ఎస్టేట్ మీద పెడితే 50 కోట్లు 100 కోట్లు వచ్చినాం. కానీ కొంతమందికి లక్ష్మి ఉంటుంది, కొంతమంది సరస్వతి ఉంటుంది, రెండూ కలవు. అంటే మనం గోపాల్ గారి గురించి తప్పనిసరిగా చెప్పుకుని ఈ సంస్థకు ఉపాధ్యక్షులు చేశారు. అంటే కొంచెం ఏజ్ ఎక్కువైపోవడం, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల, లేకపోతే అధ్యక్షులు చేయాలి ఆయన. మన తాడేపల్లిలో పసల సూర్యచంద్రనాయుడు గారు ఎంత గొప్ప, తర్వాత జంగా గోపాల్ గారు కూడా అంత గొప్ప. ఎందుకు గొప్ప? లెక్సికోగ్రాఫర్, అంటే నిఘంటువుని రచించేవారు లెక్సికోగ్రాఫర్ అంటారు. ఆయన భాషా కళ్యాణం దాదాపు 35 సంవత్సరాల కిందట ఆవిష్కరిస్తే పాల్గొన్నాం మేము. 2వ ముద్రణ వారి షష్ఠపూర్తి సందర్భంగా ఆవిష్కరించినప్పుడు కూడా పాల్గొన్నాం మేము. మాకు అదృష్టం అది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన మీకు మీ గురుతుల్యులు, ఈ సంస్థ అధినేత మున్సిపల్ మాజీ కౌన్సిలరు జంగా శ్రీనివాస్ రామరాయ్ గారు జ్యోతి ప్రజ్వలన. రామారావు గారు రండి. రండి. నేను ఇంకో పెద్ద ఆయన గురించి చెప్పలేదు, గోరా గారు రండి, మీరు కూడా పాల్గొన్నాం. మేము 7th క్లాసు 8th క్లాసు చదువుతున్నప్పుడు ఇదే పంచి కట్టుకొని, అప్పటికి కాషాయదారం లేదు, ఓ బెత్తం పట్టుకొని భయపెట్టేవారు. మహాత్మా గాంధీ స్కూల్ పక్కనే ఉండేది. పాదరక్షలు లేకుండా పాల్గొవాలని అందరూ కూడా. సార్ ఫోటోకి సహకరించండి, మీరు సభ్యులలో వచ్చేది. మురళీ గారు సంస్థ సహాయ కార్యదర్శి మురళీ గారు, తగరంపూడి మురళీ గారు. ఈయన కొన్ని టెలిఫిల్మ్లో సినిమాల్లో కూడా నటించాడు. ఈయన సినిమా యాక్టర్, ఈయన కళాకారుడు, డ్యాన్సరు. హైదరాబాదు వంటి ప్రదేశాల్లో అవధానాలు చేసి, అలాగే అనేక జాతీయ స్థాయి బహుమతులు సాధించి, మరి ఇటు సాహిత్య అవధానంలో అలాగే భగవద్గీత అవధానంలో కూడా రెండాటిలో సవ్యసాచిలాగా మరి అవధానాలు నిర్వహిస్తున్నటువంటి ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారు మనకి వేళ ఇక్కడ అవధానం నిర్వహించడానికి వచ్చారు. మనకి చాలా అదృష్టం. ఆయన తిరుపతి నుంచి చాలా కష్టపడి వచ్చి మళ్ళీ ఇప్పుడు రాత్రి 7 తణుకు వెళ్ళి తణుకులో అక్కడ ఎక్స్ప్రెస్ ఎక్కాలన్నమాట, శేషాద్రి ఎక్స్ప్రెస్. ఆ కంగారులో ఉన్నాం. మరి ఇప్పుడు వారి గురించి ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారు ప్రస్తుతం తిరుపతిలో రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అని ఉంది, అందులో MA 2వ సంవత్సరం చదువుతున్నారు. వాళ్ళ నాన్నగారి పేరు శివనారాయణ గారు. అయ్యా ఎక్కడ ఉన్నారండి? వారే శివనారాయణ గారు అన్నమాట. ఎవరైనా అలాగే వాళ్ళ అమ్మగారు ధనలక్ష్మి గారు. మరి ఈ కాలపు దంపతులు అయితే తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి, ఇంకోటి అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని కోరుకుని ఆ దిశగా నడిపిస్తారు. కానీ ఈ తల్లిదండ్రులు మాత్రం మా అబ్బాయి తెలుగు భాషని, సంస్కృత భాషని, సాహిత్యాన్ని ఉద్ధరించాలని చెప్పి చిన్నప్పటి నుంచి తరఫీ తెప్పించి ఆ అబ్బాయిని ఒక చక్కటి తెలుగు జాతి, ముఖ్యంగా మన జిల్లా గర్వించేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఆయన్ని సాహితీవేత్తగా తయారు చేశారు. ఆ తల్లిదండ్రులకు మనం అందరం కూడా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి. వారిది బల్లిపాడు, అసలు అఖిల పక్కనే బల్లిపాడు ఉంది, ఆ బల్లిపాడు అనమాట.
మరి వారు ఎక్కడ ఉంటారు, అబ్బాయి ఏమో తిరుపతిలో చదువుకుంటాడు. వాళ్ళ అన్నగారు ఏమో అక్కడ వీడియోగ్రఫీ పనిచేస్తున్నారు. ఆయన ఉమేష్, ఆయన పేరు ఉమేష్ అనమాట. ఆయనేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సరే, ఇక ఈ అబ్బాయి ఈయన 2014 జనవరి 23న డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి భీమవరం వారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో 2వ బహుమతి వచ్చింది. 2017లో 10వ తరగతిలో 10కి 10 అంటే 100% మార్కులు తీసుకున్నారు. అంటే జ్ఞాపక శక్తికి పెట్టింది పేరు ఆయన. మనం నిన్న కనీసం ఇవాళకి కూర తిన్నా పొద్దుటంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. కానీ ఈయన 600 శ్లోకాలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి భగవద్గీత శ్లోకాలు అప్పచెప్పగలిగినటువంటి దిట్ట. అంత జ్ఞాపక శక్తి అనమాట. ఇప్పుడు మీరు చూస్తారు, అది చాలా కష్టమైన ప్రక్రియ, చాలా కష్టమైన ప్రక్రియ. అయినా సరే చక్కగా నేర్పుతారు. మరి 2018లో అలాగే ప్రతిభా అవార్డు కూడా వచ్చింది వీరికి. 2018లో రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఢిల్లీ వారు నిర్వహించినటువంటి అఖిల భారత శాస్త్రీయ స్వర్ణ పోటీల్లో భగవద్గీత కంఠస్థీకరణ పోటీల్లో జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోకి ఈయన మరి తృతీయ బహుమతి రజత పథకం తెచ్చుకున్నారు. ఫస్ట్ అలా మొదలైంది. తర్వాత మార్చి 19న తిరుపతి విశ్వవిద్యాలయం వారు వాగ్భూషణం అనే మరి చిన్న వయసులో వాగ్భూషణం అనే సన్మానం అవార్డుతో సన్మానం చేశారు ఆయనకి. ఒక యూనివర్సిటీ వారు సన్మానం చేయటువంటి ఒక చిన్న బాబు అప్పుడు చాలా. అంటే ఆయన ప్రెగ్నెంట్ అనేది మన స్కూల్కి రావటం, అందులో మీరందరూ చూడటం మనందరికీ ఒక అదృష్టం అనమాట. ఇలాంటి వ్యక్తిని మనం చూసి ఏం నేర్చుకోవాలి, ఇలా తయారవ్వాలని నేర్చుకోవాలి. ఏదో 4 ప్రశ్నలు చదివేశాను, 4 జవాబులు రాశాను. మళ్ళీ మంది ఏమంటారు తెలుసా అండి, మేషారు ఏమైనా ప్రశ్న వేశారనుకోండి, మన పరీక్షలో రాసేసాను కదండి, ఇప్పుడు ఎందుకు గొడవ. అలా కాదు. జ్ఞాపక శక్తిని పెంచుకోవాలంటే ఇలాంటి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. నేను ఎక్కువసేపు మాట్లాడను. 2020 ఫిబ్రవరి 2ని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం 23వ స్నాతకోత్సవంలో ప్రాక్ శాస్త్రి ఇంటర్మీడియట్ అత్యధిక మార్కులతో ఉత్తీర్ణం సాధించినందుకు గోల్డ్ మెడల్ ఇచ్చారు, స్వర్ణ పథకం ఇచ్చారు. అలాగే 20 మార్చి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి వారు వాగ్భూషణం సన్మానం చేశారు. అలాగే జనవరి 23, 2022 కవిశేఖర ఉమర్ అలీషా 77వ వర్ధంతి సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రసంగించి, అంటే విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని కొన్ని లక్షల మంది శిష్యులు ఉన్నటువంటి ఒక సంస్థ అది. ఆ పీఠంలో ప్రత్యేక అతిథిగా రావటం అంటే చిన్న వయసులో చాలా అదృష్టం అన్నమాట. ఆయన అలాగా వాటికి కూడా వెళ్ళారు. ఆ తర్వాత చాలా అవార్డులు వచ్చినాయి. మరి అలాగే డిసెంబర్ 24, 2018 గీతా జయంతి మహోత్సవాలు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం దాంట్లో నిర్వహిస్తే వీరు దాంట్లో పాల్గొన్నారు. అలాగే 19 మేలలో భారత శిక్షక ప్రశిక్షణ వర్గం బెంగళూరు, ఇవన్నీ కూడా అవధానాలు చేసిన చోట అనమాట అండి. అలాగే డిసెంబర్ 19న అత్తిలి షష్ఠి ఉత్సవాల్లో చేశారు. అలాగే మరి బలిపాడులో 2 సార్లు చేశారు. అలాగే మన తాడేపల్లిగూడెంలో కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మేము నిర్వహించగా అక్కడ కూడా అవధానం చేశారు. తర్వాత 2022లో ఈడూరులో చేశారు, మురదాళ్ళపాలెం అక్కడ చేశారు. ఇక ఆ తర్వాత 7-8 అవధానాలు చేశారు. అలాగే సాహిత్య అవధానం, ఇది కేవలం భగవద్గీత మీద సాహిత్య అవధానాలు కూడా చాలా చేశారు అన్నమాట. మరి ఆ రకంగా ఎంతో ప్రతిభామూర్తి అయినటువంటి, అంటే చాలా ఉంది కానీ మనకి సమయం లేదు, ఆయనకి కూడా సమయం తక్కువగా ఉంది. ఎందుకంటే వారు చాలా దూరం వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మీకు 8 అంశాలు ఉంటాయి. ఈ అవధానంలో 8 అంశాలు ఉంటాయి. 8 అంశాలకి ఇక్కడ 8 మంది ఈ ప్రశ్నించే వాళ్ళని పృచ్ఛకులు అంటారు, ప్రాశ్నికులు అంటారు. వాళ్ళలో మరి 4 విద్యార్థులు ఉన్నారు, 4 పెద్దవాళ్ళు ఉన్నాం అన్నమాట. దీంట్లో మొట్టమొదటిది శ్లోక దర్శనం. ఈ శ్లోక దర్శనం అనే దానికి అధ్యాయంలో ఏదో ఒక అధ్యాయం తీసుకుని దాంట్లో
ఏదైనా ఒక శ్లోకాన్ని ఏదైనా ఒకటి మొదలుపెట్టి సర్వధర్మ అన్నాం అనుకోండి, ఆయన మొత్తం శ్లోకం చెప్తారు. మనకు కావాలంటే వివరణ చెప్తారు, దాని విశేషం చెప్తారు, భావం చెప్తారు, ప్రతిపదార్థాలు చెప్తారు, అన్నీ చెప్తారు. కాకపోతే ఇక్కడ సమయం లేదు కాబట్టి శ్లోకం మాత్రం చెప్పగలుగుతారనమాట. అలాగే సంఖ్యా దర్శనం. ఏదైనా ఒక అధ్యాయంలో ఒక సంఖ్య గల శ్లోకాన్ని చెప్పమంటే, అంటే ఉదాహరణకి 5వ అధ్యాయంలో 18వ శ్లోకం అన్నారనుకోండి, 5వ అధ్యాయంలో 18వ శ్లోకం అన్నారనుకోండి, ఆయన పుస్తకం చూడరు, రాసుకోరు, ఏది ఉండదు. ఆలోచనతో ఆ 18వ శ్లోకం ఏంటనేది ఆయన ఆలోచించి ఆ 18వ శ్లోకాన్ని ఆయన చెప్తారన్నమాట. ఏదైనా చూడకుండా. తర్వాత అంత్యాక్షరి. అంత్యాక్షరిలో ఓ శ్లోకాన్ని చెప్పి ఆ చివరి అక్షరాన్ని లేదా 3వ పాదం మొదటి అక్షరం తీసుకుని, అంటే ఆ చివరి అక్షరం ఉందనుకోండి, అంత్యాక్షరి మనం చెప్తూ ఉంటాం కదా, ఈ సినిమా పాటలు పాడేసి వెళ్ళవమ్మా వెళ్ళు అన్నాం అనుకో, అల్లు దగ్గర నుంచి మళ్ళీ మనం మొదలెట్టాలి. వచ్చావా అని ఒకటి చివరిలో చెప్పామనుకోండి, వా దగ్గర నుంచి మొదలెట్టాలి. అలాగే ఇక్కడ కూడా ఈ అంత్యాక్షరిలో ఒక శ్లోకం చెప్పాక ఆ చివరిలోది కానీ లేకపోతే 3వ దాంట్లోది కానీ అది మొదటి 3వ పాదంలోని మొదటి అక్షరం తీసుకుని రెండాట్లో ఏదైనా ఛాయిస్ అది తీసుకుని అక్కడి నుంచి ఆయన కింద నుంచి పైకి అప్ చెప్తారు. విశ్వదాభరామ వినురవేమో ఉందనుకోండి, అయితే ఈయన విశ్వదాభిరామ వినురవేమ దగ్గర నుంచి పైకి చెప్తారు అనమాట. అది తెలుగు అయితే, ఇది సంస్కృతం. అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, ఇది విలోమం. తర్వాత వ్యస్తాక్షరి. ఏదైనా ఒక శ్లోకంలో కొన్ని అక్షరాలు తీసుకుని ఆ అక్షరాలను అప్పుడప్పుడు ఇస్తే అలా చూసి పాడేస్తారు, ఆఖరిని అన్నీ కలిపి చెప్తారనమాట. అఖండ పట్నం ఉంది. ఏదైనా ఒక శ్లోకం కనుక మొదలుపెట్టి మీరు చెప్పండి అంటే అక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6 ఎన్నైనా చెప్తారనమాట. బాగుండా ఆపేయండి బాబు, ఇంకా ఆపేయండి అయిన దాకా శ్లోకాలు చెప్తూనే ఉంటారనమాట. ఇది అఖండ పట్నం అనమాట. విలోమ పట్నం కూడా చెప్తారు. అక్షర దర్శనం. ప్రతి శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి అనుష్టుప్పు ఛందస్సు శ్లోక పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. అలాగే వీటిలో సంఖ్య చెబితే ఆ అక్షరాన్ని చెప్పడం. అంటే 6వ అధ్యాయంలో 8వ శ్లోకం 3వ పాదంలో 5వ అక్షరం అని అడిగితే ఆయన అది ఆ అక్షరం ఏంటనేది చెప్పేస్తారనమాట చూడకుండానే. ఇక అప్రస్తుత ప్రసంగం. ఈ అప్రస్తుత ప్రసంగం అనేది దీనికి సంబంధించి అడగచ్చు, లేకపోతే బయట విషయాలు అడగచ్చు, సినిమా విషయాలు అడగచ్చు, రాజకీయ విషయాలు అడగచ్చు, ఏదైనా అడగచ్చు అనమాట అండి. అవి ఎదురుకుండా ఎవరన్నా నవ్వారు అనుకోండి, మీలాంటి పిల్లలు ఏమన్నా అమ్మాయి ఎందుకు నవ్వుతుందని అడుగుతారు ఆయన. పాపం ఆయనకి అంటే అది ఆ ఆలోచించే శక్తి ఉండగా, ఆలోచించి పనిలో ఉండగా దాన్ని ఆయన ఖండిస్తూ దాన్ని ఆపు చేస్తూ ఈ ప్రశ్న చెప్పడానికి అనమాట. అది అంటే మనం ఎన్ని చిరాకులు పెట్టినా ఆయన అలా చెప్పుకుపోతూనే ఉంటారు. ఇది అప్రస్తుత ప్రసంగం అనమాట అండి. ఈవేళ ఈ అప్రస్తుత ప్రసంగం అనేది ఈయన చేస్తారు, శ్రీనివాస్ గారు. అయ్యా అవగాని గారు మీకు మైక్ ఇస్తాం, అన్యదా భావించద్దు, మనం వేగంగానే చేసుకెళ్ళిపోదాం. ఇప్పుడు వరుసలో మీరు చెప్తే అలాగే ఈ అవధాన కార్యక్రమాన్ని అవధాని గారు ప్రార్థనా గీతంతో మొదలుపెట్టారు.
श्रीगुरुभ्यो नमः। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवम् అని శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ, శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు 18 అధ్యాయాల సమాహారమైనటువంటి భగవద్గీతని లోక కళ్యాణార్థం మనకి ప్రబోధించినటువంటి సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మను నమస్కరిస్తూ, తొలి గురువులైన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ, చిన్ననాట నుండి శ్రీ విద్య తత్వంబు, చిన్ననాట నుండి శ్రీ విద్య తత్వంబు, నిత్య వస్తు రీతి ప్రత్యహమున అందజేసినారలమ్మన అన్నలు నాకు, అందజేసినారలమ్మన అన్నలు నాకు, వారి కంజలింతు భక్తితోడా అని నమస్కరిస్తూ, తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి కూడా మనకి ఎలా ఉండాలి, ఏం చేయాలి మొదలైనవన్నీ నేర్పిస్తే తరువాత మన చదువు విషయంలో మనకి విద్యాబుద్ధులు నేర్పించేటువంటి వారు గురువులు. అలా చిన్నప్పుడు అక్షరాలు నేర్పినప్పటి నుండి ఇప్పుడు నేను చేస్తున్నటువంటి కోర్స్ పేరు ఆచార్య అని మేము పిలుస్తాం. మా విశ్వవిద్యాలయంలో, మా యూనివర్సిటీలో పీజీని ఆచార్య అని పిలుస్తాం. కాబట్టి అక్షరముల నుండి ఆచార్య వరకును ప్రీతితోడ సుగుణ రీతితోడ విద్య నేర్పినట్టి విబుధులు ఎందరో వారినందరి మది భక్తి తలతూ అని వారందరికీ కూడా చిన్నప్పటి నుండి అక్షరాలు నేర్పించినప్పటి నుండి ఇప్పుడు మా కోర్సులో విద్య నేర్పిస్తున్నటువంటి గురువుల వరకు అందరినీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు భగవద్గీత అవధానం చేయగలుగుతున్నానంటే దానికి ప్రధాన కారకులు, ముఖ్యంగా నాకు చిన్నప్పటి నుండి భగవద్గీతను నేర్చుకోమని ప్రబోధించి, ఆశీర్వదించి, ప్రేరేపించి, ప్రోత్సహించి, అనుగ్రహించినటువంటి మహనీయులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం పీఠాధిపతులు డాక్టర్ ఉమరాలి షా సద్గురువర్యులు. ఈ పీఠం 1472వ సంవత్సరం. ఇది ఏ సంవత్సరం చెప్పండి కదా? 2024వ సంవత్సరం ఇది. ఈ తెలుగు సాహితీ సమాఖ్య అక్కడ పైన ఉంది కదా, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఇది సంస్థ? 1972. అలాగే మా గురువర్యులు పీఠాధిపతులైనటువంటి ఆ పీఠం నెలకొల్పబడినటువంటి సంవత్సరం 1472. అంటే 552 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి పీఠం యొక్క పీఠాధిపతుల ఆశీస్సులతోటి నేను చిన్నప్పటి నుండి భగవద్గీతను నేర్చుకోగలిగాను. కాబట్టి అటువంటి గురువులైన ఉమరాలి షా సద్గురువర్యులు చిన్నప్పటి నుండి కూడా ఆధ్యాత్మిక తత్వాన్ని, మీకులా నేను ఉన్నప్పుడు కూడా నాకు భగవద్గీతను నేర్చుకోమని చెప్పి దీనికి సంబంధించినటువంటి విషయాల్ని తెలియజేసినటువంటి గురువర్యులకి ఈ సందర్భంగా మనస్సులో ధ్యానించుకుంటూ వారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ అవధానాన్ని నిర్వహించడానికి కావాల్సింది ముందు భగవద్గీత. భగవద్గీత అంటే ఏంటో తెలుసా మీకు? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఎంతమంది తెలుసు చేతులు ఎత్తండి ఒకసారి. ఎవరికి తెలీదా? ఒక చెయ్యి మెల్లగా లెగిస్తే అన్ని చేతులు మెల్లగా లెగిస్తాయి అన్నమాట. భగవద్గీత అంటే
ఈ పుస్తకం ఎప్పుడైనా చూసారా? దీన్ని మీకు కృష్ణుడు తెలుసా? కృష్ణుడు మొన్నే కార్తికేయ 2 సినిమా వచ్చింది కదా, మీకు సినిమా చెప్తే గుర్తు వస్తుంది. మన కృష్ణుడిని, రాముడిని, హనుమంతుడిని కూడా సినిమాల ద్వారా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి హనుమంతుడి గురించి చెప్పాలంటే హనుమాన్ అనాలన్నమాట. ఇప్పుడు హనుమాన్ అనకూడదు. హనుమాన్ అంటే సినిమా చూస్తే గుర్తు వస్తుంది. అప్పుడు హనుమంతుడు అంటే ఆ సినిమాలో పెద్ద కొండ ఉంటుంది, అక్కడ ఇంత పెద్ద విగ్రహం ఉంటుంది అని చెప్తే అప్పుడు గుర్తు వస్తుంది. అంతేనా? అలా కాదు. కృష్ణుడు ద్వాపర యుగంలో అవతరించాడు. పాండవులు తెలుసా మీకు? పాండవులు ఒక సినిమాలో చెప్తారు కదా, పంచ పాండవులు ఎంతమంది ఇలా ఇలా చెప్తారు చూసారు, గుర్తుందా మీకు ఆ సినిమా? కాబట్టి ఐదుగురు పాండవులు ఉంటారు, అలాగే 100 మంది కౌరవులు ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు పాండవుల్లో 3వ వాడు అర్జునుడు. అర్జునుడు ఎంతో పవర్ఫుల్ పర్సన్ అన్నమాట, ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో పరాక్రమశాలి. ధనుర్విద్య తెలుసు కదా మీకు, ధనస్సు బాణం వేస్తారు కదా, ఆ విద్యలో ఎంతో ప్రవీణత గడించినటువంటి వ్యక్తి. మొత్తం పాండవుల్లో ముఖ్యమైనటువంటి వాడు కూడా. అయితే అర్జునుడు యుద్ధం చేయాల్సిన సమయంలో నేను యుద్ధం చేయలేను, ఎదుటిన్న వాళ్ళు కౌరవులు అందరూ కూడా పాండవులకి అన్నదమ్ములు అన్నమాట. కాబట్టి మా అన్నదమ్ములతో నేను యుద్ధం చేయలేను, ఆ అవతల పక్షంలో మా గురువులు ఉన్నారు, మా తండ్రులు ఉన్నారు, మా మేనమామలు ఉన్నారు అనేసి చూసుకుని నేను యుద్ధం చేయలేను, నా కర్తవ్యాన్ని నేను నిర్వహించలేను అనేసి డీలా పడిపోతాను. అంటే అప్పటి వరకు కూడా నేను చేసేస్తాను, నేను సాధించేస్తానని ఉన్నటువంటి అర్జునుడు ఒక్కసారి క్వశ్చన్ చూసి మనం ఎగ్జామ్లో ఎలాగైతే డీలా పడిపోతామో అలాగా అర్జునుడు కూడా తన బంధువుల్ని చూసి నేను యుద్ధం చేయలేనని ఒక నిరుత్సాహానికి గురైనప్పుడు కృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. ఈ విధంగా నీ కర్తవ్యాన్ని నువ్వు విస్మరించకూడదు, నీ కర్తవ్యాన్ని నువ్వు ఆచరించాలని చెప్పడం కోసం భగవద్గీతని చెప్తాడు. ఆ భగవద్గీత సంస్కృతంలో వ్యాసుడి చేత మహాభారతంలో రచించబడుతుంది. మహాభారతం విన్నారా మీరు? మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయి. అందులో భీష్మ పర్వం అని ఒక పర్వం ఉంది. ఆ భీష్మ పర్వంలో ఈ భగవద్గీత అనే గ్రంథం ఉంటుంది. ఈ భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 700 శ్లోకాలు, 700. మీకు మొత్తం టోటల్ మార్క్స్ ఎన్ని? 600 కదా, దానికి ఇంకో 100 కలపండి. ఈ అవధానంలో ఇంకొక 100 మార్కులు అనమాట. ఈ అవధానం చివరి వరకు చూస్తే మీకు కూడా ఇంకో 100 మార్కులు యాడ్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా చూడాలి. కాబట్టి 700 శ్లోకాలు ఉంటాయి ఇందులో. ఈ 700 శ్లోకాలని డివైడ్ చేశారు. మీకు చాప్టర్స్ ఉంటాయి కదా, చాప్టర్స్ ఉంటాయి. సోషల్లో ఇన్ని చాప్టర్స్ అని, సైన్స్లో ఇన్ని చాప్టర్స్ అని ఉంటాయి. అలాగే ఈ భగవద్గీతలో కూడా 18 చాప్టర్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? చాప్టర్ని ఏమంటారంటే అధ్యాయం అంటారు. 18 అధ్యాయాలు ఉంటాయి. ఈ 18 అధ్యాయాల్లో కొన్ని నెంబర్ ఆఫ్ శ్లోకాస్ ఉంటాయి. మొత్తానికి అన్ని శ్లోకాలు కలిపితే 700 వస్తాయి. ఆ 700 శ్లోకాల్లో ఎక్కడి నుంచి ఏమడిగినా కానీ ఇప్పుడు నేను చెప్పాలి, నా పని అది. మీరు మొత్తం క్లాసులన్నీ వినేసాక చివరి సంవత్సరం చివరిలో ఎగ్జామ్స్ రాస్తాం కదా మనం అంతా. ఎగ్జామ్స్ రాసినప్పుడు మొదటి నుండి చివరి దాకా అన్నీ గుర్తుపెట్టుకోవాలి. లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకటి చదివితే సరిపోతుందా? ఇంపార్టెంట్ అని వినిపిస్తుంది అక్కడి నుండి. కాబట్టి అలా కాదు, ఇదివరకు అలా ఉండేది కాదు. మొత్తం స్టార్టింగ్ నుండి చివరి దాకా మొత్తం చదవాల్సి వచ్చేది. ఇప్పుడు వీళ్ళు కూడా నాకు ఏమి ఇంపార్టెంట్ ఏమి ఇవ్వలేదు, మేము ఎక్కడ అడుగుతామో అక్కడ చెప్పమన్నారు. కాబట్టి అటువంటిది ఈ ప్రక్రియ అన్నమాట ఇప్పుడు జరగబోతుంది. అటువంటి ప్రక్రియ. ఈ అవధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తెలుగు సాహితీ సమాఖ్య వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ తెలుగు భాష ఘనత దీపింపజేయగా. ఇప్పుడు నేను చెప్తుంది తెలుగు పద్యం. తెలుగు పద్యాలు మీకు ఉన్నాయా? తెలుగు తీసేశారా? ఉంది కదా. తెలుగు పద్యాలు మీకు వచ్చా?
ఎవరెవరికి కొన్ని పద్యాలను వచ్చి ఒక 4-5 కనీసం. అక్కడే ఒక చెయ్యే లెగిస్తుంది పాపం, ఎవరో వాళ్ళ తల్లిదండ్రులు బాగా నేర్పుకుంటారు. కాబట్టి తెలుగు భాష ఘనత దీపింపజేయగా పెక్కు కార్యములను చక్కగాను నిర్వహించు పటిమ నిత్యమ్ము కలుగుని సాహితీ సమాఖ్య సన్నుతింతు అని సాహితీ సమాఖ్యకు నమస్కరిస్తూ, ఇప్పుడు భారతదేశానికి వందనం అన్నాం అనుకోండి, భారతదేశానికే కాదు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే అని చెప్పినట్లుగా ఈ సాహితీ సమాఖ్యకి నమస్కారం అంటే సాహితీ సమాఖ్య అధ్యక్షుల దగ్గర నుండి, కార్యదర్శి దగ్గర నుండి ప్రతి కార్యకర్తకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసినట్లు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారములు. ఈ సాహితీ సమాఖ్య వారు అవధానాన్ని నిర్వహించాలనుకున్నప్పుడు ఒక చక్కని వేదిక కావాలి. ఆ వేదికని వెంటనే కల్పించి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి షిరిడి సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా, శ్రీనివాస్ రామరాయ్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, కొట్టాలి ఇంకా గట్టిగా. మీ హెచ్ఎం గారికి చెప్పినప్పుడు మీరు కొట్టకపోతే ఎలా చెప్పండి? అంటే మిగిలిన వారు అందరూ కూడా మేము వచ్చాం వెళ్ళిపోతాం, కానీ మీ హెచ్ఎం గారికి నమస్కారాలు చెప్పినప్పుడు మీరు గట్టి కొట్టాలి. ఇంకోసారి కొట్టండి గట్టిగా. వెరీ గుడ్. అలాగే ఈ అవధానంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా ముందు నుంచి చూసుకుంటూ చక్కని నిర్వహణకు తోడ్పడుతూ ఎంతో ముందు నుంచి కూడా మార్గనిర్దేశనం చేస్తూ ఎంతో చక్కగా నిర్వహిస్తున్నటువంటి సూరంపూడి వెంకటరమణ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, సూరంపూడికి నమస్సులు పద్యం సరదాగా. వారు ఎందుకంటే గత 3 అవధానాల్లో వారు నాకు అప్రస్తుతం చేశారు. మొదటి అప్రస్తుతం చేసినప్పటి నుండి వారికి ఈ ప్రక్రియ బాగా నచ్చింది, వారు ఎంతో ఆనందిస్తారు. అలాగే వారి గతంలో కళాకారుల సంఘం తాడేపల్లిగూడెం, ఇక్కడే కళాకారుల సంఘం వారి అధ్యక్షులు, అక్కడ కూడా గీతావధానాన్ని ఏర్పాటు చేశారు, ఎంతో చక్కగా నిర్వహించారు. ఎంతో చక్కని ప్రేరణ వారు అందిస్తారు. కాబట్టి సూరంపూడికి నమస్సులు. వారు ఏం చేస్తారంటే ఆరాలు తీస్తారు, అప్రస్తుతం పేరు చెప్పి ఆరాలు తీస్తారనమాట. ఏమంటే డౌట్ అనుమానం అంటారు. మరి ఇప్పుడు అప్రస్తుతం వారు ఎటువంటి డౌట్ అనుమానాలు వ్యక్తం చేస్తారో తెలియదు. వారికి వీరికి అంతే వాసిత్వం ఉందంట. మరి చూద్దాం ఎంతవరకు ఉందో. నువ్వు వేదిక మీద మాత్రమే అప్రస్తుతం చేస్తాను, ఆయన నీ జీవితంలో కూడా అప్రస్తుతం చేస్తాను. కాబట్టి అటువంటి సూరంపూడి వెంకటరమణ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ అవధానంలో పాల్గొంటున్నటువంటి ప్రాశ్నికులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ అవధానాన్ని వీక్షించి ఆశీర్వదించడానికి సముపస్థితులైనటువంటి తాడేపల్లిగూడెం నగరవాసులు పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ అవధానాన్ని ఇంకా లేట్ చేయకుండా, ఇంకా అవిలంబంగా చేయాలి అంటే మీకు అర్థం కాదేమో అనేసి పెద్ద పదం వాడితే, అందుకని లేట్ చేయకుండా ఫాస్ట్గా మొదలు పెడదామని, సాధ్యమైనంత ఇంగ్లీష్లో మొదలు పెడదామని. ఎందుకంటే అందరికీ అందాలంటే భాషను కొన్నిసార్లు దాన్ని సమంగా, రెండింటినీ కూడా సమంగా స్వీకరిస్తూ అందించవలసిన సందేశాన్ని అందించడానికి మనం ఈ అవధాన కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ఆ సందేశం తప్పకుండా అందాలనేటువంటి ఉద్దేశంతో మొదలు పెడదాం. ఈ గీతావధానం అనేది భగవద్గీత ఎప్పుడో రిటైర్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతూ అవస్థలు పడుతూ చదవాల్సింది కాదు. ఇలా చిన్నప్పటి నుండి కూడా చదవాలి అనేటువంటి ప్రేరణ అందరిలో కలిగించాలని, భగవద్గీత యొక్క మహిమను అందరికీ తెలియజేయాలని, భగవద్గీత యొక్క ప్రచారాల నిమిత్తం ఈ భగవద్గీత అవధానాన్ని చేస్తున్నానని తెలియజేస్తూ ఈ అవధాన కార్యక్రమాన్ని మొదలు పెడదాం.
నలుగురు కూర్చున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే క్వశ్చన్ చేస్తారు ఒక్కొక్కళ్ళు. అయితే వారు అడిగిన దాని ప్రతిదాన్ని నేను చెప్పాలి. కాబట్టి అలా మొదలు పెడదాం. మొదటి ప్రక్రియ శ్లోక దర్శనం. సభాధ్యక్షులకు, అవధాని గారికి, ముఖ్య అతిథులకు, తోటి పృచ్ఛకులకు, పెద్దలకు నా నమస్కారములు. ఈ అవధానంలో నేను అడగబోయే అంశం శ్లోక దర్శనం. అయ్యా అవధాని గారు, గాండివం శ్రంసతే హస్తాత్. మీ ఫ్రెండ్ అడుగుతున్నారని చప్పట్లు కొట్టారు కదా. నేను ఇంత కష్టపడి చెప్పాను, కనీసం నాకు చప్పట్లు లేవు. మీ ఫ్రెండ్ జస్ట్ క్వశ్చన్ చేస్తున్నారు, అందుకని చప్పట్లు కొట్టారు. అడిగి మరీ చప్పట్లు కొట్టించుకోవడం అంటే ఇదే అన్నమాట. గాంధీవం శ్రంసతే హస్తాత్ వక్షైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. అవునండి. తరువాత ప్రక్రియ సంఖ్యాదర్శనం. సంఖ్యాదర్శనం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, 18 చాప్టర్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఒక్కో చాప్టర్లో మొదటి చాప్టర్లో 47 శ్లోకాలు ఉంటాయి. రెండవ అధ్యాయంలో 72 శ్లోకాలు ఉంటాయి. మూడో అధ్యాయంలో 43 ఉంటాయి. ఈ ప్రకారంగా కొన్ని శ్లోకాలు ఉంటాయి. అయితే వారు ఏమడుగుతారంటే, ఫలానా 7వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉంది కదా, అది చెప్పండి అంటారు. మీరు చెప్పండి, సైన్స్లో మీకు 4వ చాప్టర్లో 3వ సైడ్ హెడ్డింగ్లో ఏముందో చెప్పండి. చెప్తారా? అలా ఉంటుందన్నమాట. అంటే ఆ ప్రకారంగా మీకు అలా చెప్తే అర్థమవుతుందనే ఉద్దేశంతో అది ఉదాహరణగా చెప్పాను. అడిగాను. సభాధ్యక్షుల వారికి, అవధాని గారికి, ముఖ్య అతిథులకు, తోటి పృచ్ఛకులకు, పెద్దలందరికీ నా నమస్సులు. ఈ అవధానంలో నేను అడగబోయే అంశం సంఖ్యా దర్శనం. అవధాని గారు, 18వ అధ్యాయంలో 11వ శ్లోకం చెప్పండి అయ్యా. బాగా రాసిచ్చారండి. చక్కని సంస్కారవంతమైనటువంటి భాషతో రాసిచ్చారు, చాలా బాగుంది. 18వ అధ్యాయం 11వ శ్లోకం. 18వ అధ్యాయం 18th చివరి లాస్ట్ చాప్టర్. ఎవరి దగ్గరైనా మీ దగ్గర కనుక పుస్తకాలు ఉంటే గవిక్ర 18వ అధ్యాయం తీసి 11వ శ్లోకం చూస్తే వారు చెప్తూ ఉంటారు. మీరు చక్కగా మీకు కూడా అవగాహన అవుతుంది. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. కొట్టండి. 18వ అధ్యాయం 11వ శ్లోకం. 18వ అధ్యాయం 11వ శ్లోకం. నహి దేహభృతా శక్యం. 16వ అక్షరం నా. ఇప్పుడు మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయా? ఎవరి దగ్గర రాసుకోండి. ఈ పుస్తకాలు కాదు, రాసుకోవడానికి కనీసం. అవన్నీ పుస్తకాలన్నీ క్లాస్లోనే వదిలేయాలని చెప్పారా? మీ దగ్గర పెన్ను ఉన్నా కానీ ఎక్కడో చోటన మీరు రాసుకోవచ్చు. వారు కొన్ని అక్షరాలు ఇస్తారు, 10, 15, 18, 20 ఎన్నో అక్షరాలు ఇస్తారు. కాకపోతే జంబిల్డ్గా ఇస్తారు. జంబిల్డ్ ఒక ఆర్డర్లో ఎవరు అనమాట, మధ్య మధ్యలో ఇస్తూ ఉంటారు. ఇప్పుడు 7వ అక్షరం పలానా అక్షరం అని ఇస్తారు, 10వ అక్షరం ఇదని ఇస్తారు. ఆర్డర్లో ఎవరు అనమాట. అవన్నీ గుర్తుపెట్టుకుని చివరిలో నేను చెప్పాలి అక్షరాలన్నీ. వారు 1వ అక్షరం నుండి వారు ఎన్ని అక్షరాలు ఇస్తే అన్ని అక్షరాలు నేను చెప్పాలి. వారు ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తారు. నేను ఇలా చెప్తూ ఉంటాను కదా, నన్ను డిస్టర్బ్ చేయడానికి వారు ఉంటారనమాట. అయ్యా 16వ అక్షరం నా. నమస్కారంలో నా అండి. 16వ అక్షరం నా. నమస్కారంలో నా అని వారు, నమ్రతలో నా అని వారు, నగ్న సత్యంలో నా అని నేను, నమోలో నా,
అవధాని గారు 16వ అక్షరం నా. అవధాని గారు ఉమ్, అమ్మాయే సన్నగా ఆ, అరనవ్వే నవ్వగా ఆ, కలిసొచ్చే కుర్రాళ్ళు మంచాన పడ్డారు. ఆ, అరనవ్వు నవ్వుతేనే మంచాన పడ్డారు, ఆ. పూర్తిగా నవ్వితే ఎక్కడ పడతారు? బాగుంది. ఇప్పుడు చూసారా, వారు ఇలా సరదాగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారనమాట. ఇక్కడ 2 నాలుగు చెప్పాం కదా, అందుకని వారికి సన్నగా గుర్తొచ్చేసి అలా వెళ్ళిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు వారి పాటకి. అరనవ్వు నవ్వితేనే మంచం మీద పడ్డారు, ఇంకా మొత్తం నవ్వితే ఏమవుతారు అనేసి. ఏముందండి, ఇంకో చోటన ఎక్కడో పడతారు. వారు పడ్డం ఎలా ఉన్నా బకెట్ మాత్రం దండుతారు గట్టిగా. తర్వాత ఇప్పుడు 2 ప్రక్రియలు అయినాయి, ఇప్పుడు 3వది అంత్యాక్షరి. మీకు కొన్ని శ్లోకాలు ఏదైనా వచ్చా? సరస్వతి నమస్తుభ్యం వచ్చా మీకు? వీళ్ళకి వచ్చు, ప్రార్థన కాబట్టి వస్తుంది. అలాగా ఏదో ఒక శ్లోకాన్ని వీరు చెప్తారు. మీకు సినిమా పాటలు అంత్యాక్షరి తెలుసు కదా, అలాగే ఏంటంటే వీరు ఏదో శ్లోకం చెప్తారు, ఆ శ్లోకం చివరి అక్షరంతో నేను ఈ 700లో ఏదైనా శ్లోకం ఉంటే చెప్తానన్నమాట. చెప్పండి. శోభా సరస్వతి నమః. మీరు పాడువారు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అవధానవర్యులు పూర్వం నుండి, అంటే వారు ఈ ప్రాంతంలో ఈ గీతా అవధానాలు చేస్తున్న సందర్భం నుండి మా సూరంపూడి వారితో పాటుగా నేను ఉన్నాను. వరదాళ్లపాలెం నుండి ఆ ఉరుకు మాత్రం మేము ఆపకుండా అవధాని గారిని మేము కలుసుకుంటూ ఉన్నాం. మరి చక్కని అవకాశంగా మీ అందరి మధ్యన ఈరోజు మేము వారిని ప్రశ్నించడానికి అవకాశం రావటం, మరి అందుకు చక్కటి వేదిక. వీరందరికీ కూడా మరి నమస్సుమాంజలు తెలియచేస్తూ, అయ్యా అవధాని గారు, మా పద్య కవితా సదస్సు నుంచి కూడా అనకాపల్లి విచ్చేసి వారు చక్కటి అవధానం చేశారు. అక్కడ ఎంపీ గారు సమక్షంలో చేశారు. వారందరూ కూడా మెచ్చుకోవటం జరిగింది. మరి మీరే చూస్తున్నారు, పాఠం చెప్పి ఇంకా విద్యార్థిగా ఉన్న అప్పుడే పాఠం చెప్పిస్తున్నటువంటి, ఏమంటే ఇంకా చివరి దాకా వెళ్ళలేదు, అప్పుడే పాఠం చెప్పిస్తున్నాడు అబ్బాయి. చక్కగా అలాంటి శక్తి యుక్తి ఉన్నటువంటి చిరంజీవి మన ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారు, వారి తల్లిదండ్రులు కూడా నిజంగా అండి ఒక వజ్జ బంతి అనమాట. వారు ఆ వరుసలో ఉండవలసినటువంటి వారు, పిల్లల పెంపకంలో ఒక అగ్రతాంబూలంలో పెట్టినటువంటి వారు. అబ్బాయి యొక్క ఒకసారి నిల్చోండి సార్, అనకాపల్లి కూడా వచ్చారు సార్, ఎక్కడైతే అక్కడికి వెళ్ళి ఆ తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నామండి. ఒక సంస్కృతి సంప్రదాయాన్ని అందించడంలో, ఒక తరాన్ని తయారు చేయడంలో తల్లి తండ్రి పాత్ర కూడా ఉంది. ఉపాధ్యాయుల పాత్రతో పాటు, సంస్థల పాత్రతో పాటు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అంత్యాక్షరి మీకు తెలిసిందే. మనం ఏదో ఒక పాట, మామూలుగా అయితే అంత్యాక్షరాలు మీ అందరికీ పాటలు వచ్చు, ఆ చివరి అక్షరాన్ని ఇస్తారు. నేను అవధాని గారికి ఇచ్చేటటువంటిది విష్ణు పురాణంలో భారత భూమి యొక్క గొప్పతనాన్ని, ఈ సంస్కృతి సంప్రదాయాలకి నెలవైనటువంటి ఈ పుణ్యభూమి గురించి అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని వారికి ఇస్తాను. అందులో చివరి అక్షరాన్ని వారు మరి ఎంతసేపట్లో అందుకుంటారో మీరు చూస్తారు. గాయంతి దేవాః కలగీతికాని ధన్యాస్తు తే భారత భూమి భాగే స్వర్గాపవర్గాస్పదమార్గభూతే భవంతి భూయః పురుషాః సురత్వాత్ భవంతి భూయః సురత్వాత్. గాయంతి దేవాః కలగీతికాని ధన్యాస్తు తే భారత భూమి భాగే స్వర్గాపవర్గాస్పదమార్గభూతే
భవంతి భూయః పురుషాః సురత్వాత్. ఈ భారత భూమిలో జన్మించటమే ఒక ధన్యమైనటువంటి అంశము. దేవతల సైతము మధురమైన భాషతో ఈ భూమి గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉంటారు. అలాంటి భారత భూమిని, మరి ఆ భారత భూమి యొక్క గొప్పతనాన్ని వర్ణించిన ఆ శ్లోకంలో చివర సురత్వాత్, మీరు హలంతోని అజంతంగా తీసుకుని చెప్పమని మన అవధాని గారిని కోరుతూ ఉన్నా. అవధాని అంటేనే ఏకాగ్రత. ఏకాగ్రత లేకపోతే అక్షరం దాటి వెళ్ళిపోతుంది, లేదా మనకు అందకుండా పోతుంది. అయ్యా అందుకోండి. తకారం. తక. వారు శ్లోకం చెప్పారు కదా, చాలా మంచి శ్లోకం అది, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. వారు చివరిలో తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. సకారంతో ప్రారంభమైనటువంటి శ్లోకాన్ని అనర్ఘంగా చెప్పినటువంటి అవధాని గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు. తర్వాత ప్రక్రియకి వెళ్దాం. అయ్యా అవధాని గారు, ఎనిమిదవ అక్షరం నామ్. నాందిలో నామ్. 8వ అక్షరం నామ్. నాందేడ్లో నామ్. నాందేడ్లో నామ్. నాందిలో నామ్. మనకి నాటకాలు ఉంటాయి. నాటకాలు తెలుసా? నాటకాలు అంటే ప్రదర్శించే దానికి ఒక లేఖన రూపంలో ముందు రాస్తారు కవులు. అందులో ముందు నాంది అని ఒకటి ఉంటుంది. అందులో మీకు ఈ పదం తెలియాలని నాంది అని చెప్తాను. 8వ అక్షరం నామ్. నాంచారములో కూడా చెప్పుకోవచ్చులేండి. నాంచారములో 8వ అక్షరం నామ్. సభా సరస్వతి. ఎంతో ముందే అక్షరం ఇచ్చారు, గుర్తుంది కదా? ఎన్నో అక్షరం ఇచ్చారు? నాకు చెప్పకూడదు, మీరు గుర్తు పెట్టుకోవాలి అంతే. మీరు 2 అక్షరాలు ఇచ్చారు, సమయం మాత్రం చాలా త్వరగా వెళ్ళిపోతుంది, ఆలోచించండి. సభా సరస్వతి నమస్కారాలు. మనది కర్మభూమి, భారత భూమి కర్మభూమి అంటే మనం. కాబట్టి అఖండ పఠనం అనే అంశంలో ఇప్పుడు నేను వారిని ప్రశ్న అడగబోతున్నాను. మనది కర్మభూమి. ప్రతి కర్మ సిద్ధాంతం మనం నమ్ముతాం మాట. మనకు యోగం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. పూర్వజన్మ ఏదైనా అనుభవిస్తాం. మన మిగిలిన దేశాలకి మనకి తేడా ఏంటంటే, మనది కర్మభూమి కాబట్టి చాలా మనం ఒక ప్రత్యేక మన దాంట్లో సంస్కృతులు ఉంటుంది అన్నమాట. 3వ అధ్యాయంలో కర్మయోగంలో 3వ శ్లోకం లోకేస్మిన్ ద్విధ నిష్ఠ. పుస్తకాలు ఉన్నవారు చూడండి. ఇక్కడి నుంచి మొదలుపెట్టి 3వ అధ్యాయం దాకా శ్లోకం చెప్పాలి. 3వ అధ్యాయం 3వ శ్లోకం నేను చెప్తా ఉంటాను, మీరు ఆపండి. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అకర్మణామనారంభాన్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః కర్మేంద్రియాణి సంయమ్య యయాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తస్స విశిష్యతే నియతం. తర్వాత ప్రక్రియకి వెళ్ళిపోండి. మీరు 3వ శ్లోకం నుండి 7వ శ్లోకం వరకు. అయ్యా అవధాని గారు, 1వ అక్షరం యా. ఎర్ర సిట్టి వారిలో యా. సంతోషం అండి, గుర్తుపెట్టుకున్నారు. మేము సూ అని ఎక్కడన్నా వస్తే సూరంపూడిలో సూ అంటాం. మొదటి అక్షరం యా. యా. ఎడాగమ సంధి ఉంది కదా, తెలుసా? ఎడాగమ సంధిలో యా. ఎక్కడైనా సంధి జరిగినప్పుడు ఎట్ వచ్చేస్తుంది అనమాట ఆగమం, ఎడాగమం. ఉదాహరణ ఏంటి చెప్పండి? మా అమ్మ, మా యమ్మ, ఇంకా చాలా ఉంటాయి కదా. మొదటి అక్షరం యా.
ఇంతకుముందు 2 అక్షరాలు ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. అన్ని చివరిలో చూసుకుందాం. ఇవి నేను చూడట్లేదు, ఇక్కడే పెట్టేస్తున్నాను చూడండి. అవధాని గారు, పెళ్లిలో అమ్మాయి కాలు అబ్బాయి, అబ్బాయి కాలు అమ్మాయి తొక్కుతూ ఉంటారు. అవునండి, ఎవరి కాలు వాళ్ళు తొక్కుకోరు. అవునండి. ఎందుకంటారు? ఎవరి కాళ్ళు చిన్నప్పటి నుండి తొక్కుండానే ఉంటారు కదా. పెళ్లిలో అయితే అండి తర్వాత ఎలా తొక్కాలో ప్రాక్టీస్ అనమాట. ముందే ఒక ట్రయల్ చూపిస్తాం అనమాట. ఒకళ్ళు ఇంకొకళ్ళు తొక్కితే ఎలా ఉంటుందో బాధ అప్పుడు తెలుస్తుంది అనమాట. తొక్కేయడం అక్కడి నుంచే మొదలవుతుంది. అవధాని గారు, అవధాని గారు, హలో హలో, మైక్ మైక్ మిమ్మల్ని తొక్కేసాం కాబట్టి కిందకి వచ్చేపెట్టాం. అవధాని గారు, 10వ అక్షరం, 10వ అక్షరం జమ్. జంగావారిలో జమ్. ఓ సూపర్. జంపులో జమ్. ఇలా చెప్తే వారు జంప్ అయిపోతారండి, జాగ్రత్తగా గట్టిగా కూర్చోబెట్టారు. 10వ అక్షరం జమ్. 10వ అక్షరం జమ్. జంక్ ఫుడ్ లో జమ్. మీరు తింటారు కదా, నేను మాత్రం తిన్ను. ఎవరు తినకూడదు జంక్ ఫుడ్. 10వ అక్షరం జమ్. జంక్ అనేది ఇంగ్లీష్లో రాస్తాం కదా, తెలుగులో రాసినప్పుడు జమ్ అని రాస్తాం కదా, ఆ జమ్ అనమాట. అవధాని గారికి, ముఖ్య అతిథులకు, తోటి పృచ్ఛకులకు, పెద్దలందరికీ నా నమస్కారములు. ఈ అవధానంలో నేను అడగబోయే అంశం విలోమ పఠనం. అవధాని గారు 5వ అధ్యాయంలోని 7వ శ్లోకం విలోమ క్రమంలో చెప్పండి అయ్యా. ఇప్పుడు విలోమ పఠనం అని చెప్పారు కదా, ఇది ఎలా అంటే ఇందాక నుండి నేను శ్లోకాలు చెప్తున్నాను కదా, ఇప్పుడు మీకు తెలిసిన శ్లోకం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నేను దీన్ని రివర్స్లో చెప్పాలన్నమాట. సిద్ధిర్భవతు మే సదా విద్యారంభం కరిష్యామి వరదే కామరూపిణి సరస్వతి నమస్తుభ్యం, అలా రివర్స్లో చెప్పాలి. అలా వారు అడిగింది 5వ అధ్యాయంలో 7వ శ్లోకం. పుస్తకాలు ఉన్నవారు చూడండి, 5వ అధ్యాయం 7వ శ్లోకం. కుర్వన్నపి న లిప్యతే సర్వభూతాత్మ భూతాత్మ విజితాత్మ జితేంద్రియ యోగయుక్తో విశుద్ధాత్మ. అమ్మా నువ్వు చెప్పాలి. అవధాని కింద గారు నుండి పైకి 5వ అధ్యాయం 7వ శ్లోకం ఒకసారి చూడండి మళ్ళీ. అవధాని గారు, కుర్వన్నపి న లిప్యతే సర్వభూతాత్మ భూతాత్మ విజితాత్మ జితేంద్రియ యోగయుక్తో విశుద్ధాత్మ. అవధాని గారు, 2వ అక్షరం ఆ, చా. అచ్చాలో చా. ఆహా, చాకి చావొత్తు. ఆ, చాకి చావొత్తు, అచ్చాలో చా. దీర్ఘం. ఇటువంటి కార్యక్రమాలు చూస్తే మీరు కూడా అచ్చాగా రాయగలుగుతారు అదే. అన్నమాట. మీ ఎగ్జామ్స్ కూడా బచ్చాలల్లా అచ్చాలు అవుతారు. బచ్చాలల్లా అచ్చాలు అవుతారు. 2వ అక్షరం చాకి చావొత్తు, చా అన్నమాట. నచ్చాలో చా అన్నమాట. నచ్చాలో 2వ చా. అది నువ్వు నాకు నచ్చావు అక్షరం చా కింద చావొత్తు చా. నువ్వు నాకు నచ్చావు, నేను నిన్ను మెచ్చాను. అయివే. అధ్యక్షుల వారికి, అవధాని గారికి, ముఖ్య అతిథులకు, నా తోటి పృచ్ఛకులకు, పెద్దలకు నా నమస్సులు. నేను అడగబోయే అంశం అక్షర దర్శనం. 6వ అధ్యాయంలో 8వ శ్లోకంలో 3వ పాదంలో 5వ అక్షరం చెప్పండి అవధాని గారు. అర్థమైందా వారు అడిగింది? కూర్చో. అక్షర దర్శనం అన్నమాట. ఇందాక దాకా ఇప్పుడు శ్లోకం నెంబర్ చెప్పారు కదా, ఇప్పుడు ఆ శ్లోకంలో కూడా 4 పాదాలు ఉంటాయి. సరస్వతి నమస్తుభ్యం, మీకు ఆ శ్లోకం తెలుసు కాబట్టి అది ఒకటే చెప్తున్నా. ఇంకో శ్లోకం ఏమన్నా తెలిస్తే చెప్పండి. అది బాగా పెద్దది అది. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ 4 పాదాలు. అయితే ఈ 4 పాదాల్లో ఒక్కొక్క దాంట్లో 8 అక్షరాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 8 అక్షరాలు. మొత్తం శ్లోకంలో 32 ఉంటాయి. 8 4 ఎంత? 32 కదా.
కాబట్టి వారు ఏమడిగారు ఇప్పుడు 6th చాప్టర్లో 6వ అధ్యాయంలో 8వ శ్లోకంలో 3వ పాదంలో ఎన్నో అక్షరం 3వ పాదంలో 5వ అక్షరం. ఆ అక్షరం ఏంటో నేను చెప్పాలి ఇప్పుడు. చూడండి ఒకసారి. చూడాలంతే, చెప్పండి. జవాబు చెప్పకండి, పేపర్ అవుట్ చేయకండి. నన్ను అక్షరం చెప్తే చెప్పట్లు. చియా. చియా, చాకి యావత్తు. 6వ అధ్యాయం 8వ శ్లోకం 3వ పాదం 5వ అక్షరం చియా, చాకి యావత్తు. యుక్త ఇత్యుచ్యతే యోగి. యుక్త ఇత్యుచ్యతే యోగిలో చియా. అవధాని గారు, ఇంతకీ అడిగిన ఆయన ఎవరో తెలుసా అండి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్. ఓహో. అవధాని గారు, 13వ అక్షరం హ. అహ నా పెళ్ళంట్లో హ, హల్వాలో హ. ఏదో తాగుతున్నారు మీరు, అలవాటు ఉందన్నమాట మీకు. ఏదో తాగుతున్నారు. ఏంటంటే బ్రాండ్ ఏంటంటే బ్రాండ్ ఏంటది? బిస్లరీ. బిస్లరియా? అమ్మ, బుద్ధాల రామారావు గారు వాటర్ బాటిల్ బ్రాండ్ ఏమో అనుకున్నాను నేను. మెగా బ్రాండ్ ఏమో అనుకున్నాను. మెగానే, సెగ కూడానండి. వీరందరి దగ్గర మెగా, మీకు సెగ. 13వ అక్షరం హ. 13వ అక్షరం హ. మీరు సరిగ్గా మీ ప్రక్రియ నిర్వహించకపోతే దగ. 13వ అక్షరం హ. ఇప్పటివరకు ఎన్ని అక్షరాలు ఇచ్చారు గుర్తుపెట్టుకోండి, చెప్పొద్దు నాకు. అయ్యా అవధాని గారు, 13వ అక్షరం హ. రాసుకోవచ్చు. అందరూ అడిగేశారా? 8 మంది అడగలేదా? నేను కష్టపడి చెప్పాను, అడిగారు కదా, అందరూ అడిగారు. కాబట్టి వీరు ఈ 4 అడిగారు, ఈ 4 అడిగారు. వాళ్ళిద్దరూ కొంచెం ఎక్కువ అడిగారు, అంతే కదా. వారేమో మాటికి చీటీలు ఇస్తున్నారు. ఆ చీటీల్లో ఏం రాయలేదు, స్లిప్పులు కాదయ్యి. ఓకేనా? ఆ చివరి కూర్చున్నారు చూసారా, వారు సన్నగా లావుగా అన్ని అడిగారు కదా, గుర్తున్నాయా? సన్నగా లావుగా అందరూ అడిగారు కదా. ఇక్కడతో అందరూ అడిగేస్తే ఒక రౌండ్ పూర్తవుతుంది అనమాట. దాన్ని ఈ అవధానంలో ఆవృత్తం అంటాం. రౌండ్ అంటే ఏ రౌండ్ అండి? అది మైక్ సరిగ్గా ఆన్ చేసుకోండి. రౌండ్ అంటే ఏ రౌండ్ అని? రౌండ్ అండి, అది ఏ రౌండ్ అని? ఏ రౌండ్ అని? మొదట రౌండా, రెండో రౌండ్ లో ఉన్నారా మీరు? సరౌండ్ చేయడం మొత్తం. మీలాంటి వారిని అందరినీ సరౌండ్ చేస్తాం. ఓహో, సరౌండ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతగా ఏంటంటే అప్రస్తుతం వారికి వచ్చిన డౌట్ ఏంటంటే తాగుతారు కదా వాళ్ళు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి తాగుతూ ఉంటారు. అందువల్ల ఒకసారి తాగితే మొదటి రౌండ్ అంటారు. పాపం అయ్యో సౌరంపూడి వారు ఒకసారి ఆగండి. పాపం పిల్లల్ని ఎందుకండి, వాళ్ళు ఎందుకు, వారికి అసలుకి ఇప్పటికే తెలుసున్న వాటితో భరించలేకపోతున్నాం. మీరు కొత్తవి తీసుకురాకండి. ఇప్పుడు దాని నుండి కొంచెం బయటికి వచ్చారు. అక్కడ వినిపిస్తున్నాయి నాకు ఇందాటి నుండి పబ్జి సౌండ్లు. వాళ్ళు ఆడుకుంటున్నారు చక్కగా. కాబట్టి అటువంటి గేమ్స్, ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ బాగా వ్యాపించిపోయినప్పుడు ఇంకా రౌండ్ల గురించి మళ్ళీ తీసుకువెళ్ళద్దు వాళ్ళు. అయ్యా అవధాని గారు, శృతి విప్రతిపన్నతే యదా. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల. ఇది 2వ అధ్యాయంలో 53వ శ్లోకం. పుస్తకాలు ఉన్నవారు చూడొచ్చు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. తరువాత సంఖ్యాదర్శనం. మళ్ళీ ఒకళ్ళు అడిగేశారు కదా, ఇంకొకళ్ళు అడుగుతున్నారు. అవధాని గారు, 4వ అక్షరం స. సకారాత్మకంగా అడుగుతున్నాను.
సరిగమల్లో సా. నాలుగవ అక్షరం స. స. ఇందాక సన్నగా అన్నారు కదా, అందులో స. సన్నాయిగా సన్నాయిలో స అని వీరు అంటున్నారు. నాలుగవ అక్షరం స. మీకు ఏ పదం చెప్తే గుర్తుంటది? స. సర్కస్లో స. బాగుంది. నాలుగవ అక్షరం స. ఇక్కడే పెట్టాను చూడండి. ఎన్ని అక్షరాలు ఇచ్చాను ఒకసారి, ఎన్ని అక్షరాలు ఇచ్చారు వారు గుర్తుపెట్టుకోండి, ఒకసారి గుర్తు చేసుకోండి, చెప్పొద్దు పైకి. తర్వాత సంఖ్యాదర్శనం. అవధాని గారు 14వ అధ్యాయంలో 24వ శ్లోకం చెప్పండి అయ్యా. బాగుందండి, మంచి ట్రైనింగ్ ఇచ్చారు. చాలా చక్కని భాషతోటి అడుగుతున్నారు. అది వాళ్ళ గురువు గారి యొక్క గొప్పతనం. మరొకసారి అది వారికే చెంది. గట్టి, ఇంకా ఇంకా గట్టిగా. అక్కడ స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ గుర్తు రావాలి. 14వ అధ్యాయంలో ఏం ఆపేయచ్చు, మళ్ళీ దాచుకోండి, మళ్ళీ నేను చెప్పేస్తాను కదా అప్పుడు కొట్టాలి. 14వ అధ్యాయంలో 24వ శ్లోకం. 14వ అధ్యాయం 24వ శ్లోకం. అయ్యా, రామాయణంలో ఆంజనేయ స్వామి తోక పొడవ, భారతంలో ద్రౌపదికి శ్రీకృష్ణుడు ఇచ్చిన చీర పొడవ, ఏది పొడవంటారు? ఇప్పుడు వాళ్ళకి అర్థం కావాలండి, ముందు దాన్ని. రామాయణంలో హనుమంతుని తోక పొడవ ఎక్కువ లంకలో, భారతంలో సభాపర్వంలో ద్రౌపదికి వస్త్రాభరణం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన చీర పొడవ, తోక పొడవ చీర పొడవ. ఇప్పుడు పోక తోక ఈ రెండు లేవు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కి కనెక్షన్ వైరింగ్ ఒకటి ఉంది, కొత్తగా తీసుకొచ్చారు, అది పొడవు. ఓహో, తెలుసు కదా ఏంటది? దాన్ని ఏదో అంటారు, దానికి ఏదో పదం ఉంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ని కనెక్ట్ చేసేది ఒకటి ఉంది కొత్తగా, ట్యాగింగ్ వైర్ అన్నమాట. ట్యాగ్ వైర్ అది పెద్దగా ఉంది. ట్యాగ్ చేయడం, ట్యాగ్ చేయడం పెద్దగా ఉంది. థ్రెడ్స్ పెద్దగా ఉన్నాయి అన్నమాట. అవధాని గారు తెలుసా? తెలీదా? అవధాని గారు అప్డేట్ అయ్యారు, ఇన్స్టాగ్రామ్ దాకా వచ్చారు. మరి మీలాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే అలాంటి కొత్త కొత్త బాణాలు వేయాలి. మీరు పాత ప్రశ్నలు అడిగినా కానీ కొత్తగా చెప్పాలిగా మేము. 14వ అధ్యాయంలో 24వ శ్లోకం. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మ కాంచన తుల్య ప్రియా ప్రియో ధీరస్తుల్య నిందాత్మ సంస్థుతి. అవునండి. అవునండి, వెరీ గుడ్. అవధాని గారు 15వ అక్షరం ఊకి జావత్తు అర్జునలో సరే ఇంగారికి చెప్పండి. దీర్ఘమైపు 15వ అక్షరం ర్జు, తర్జుమాలో 2వ అక్షరం. ఓకే, 15వ అక్షరం ర్జు, అర్జునుడిలో 2వ అక్షరం. ఇలాంటి అక్షరాలు ఇస్తారు, గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడు నాందేడికి వెళ్ళాడు అనమాట. నాందేడికి వెళ్ళి సన్నాయి మేళను చూశాడు. సన్నాయి మేళ దగ్గర నుండి సన్నగా ఉండే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. సన్నగా ఉండే అమ్మాయిని చూసి ఏమాత్రం మోహానికి గురి కాలేదు. టెక్నిక్స్ అంతే అంతే. 15వ అక్షరం 15. తర్వాత ప్రక్రియ అంత్యాక్షరి. అంత్యాక్షరిలో చక్కగా మనం ముందు శ్లోకం చెప్పాం, అవధాని గారికి ఇచ్చి ఇప్పుడు అయ్యో పద్యం ఇస్తాం. కలడు మేదిని యందు కలడుదకంబుల, కలడు మేదిని యందు కలడుదకంబుల, కలడు వాయువునందు
కలడు వహ్ని కలడు భానుని యందు కలడు సోముని యందు కలడు భానుని యందు కలడు సోముని యందు కలడంబరంబున కలడు దిశలా కలడు చరంబుల కలడ చరంబుల కలడు చరంబుల కలడ చరంబుల కలడు బాహ్యంబున కలడులోన కలడులోన కలడు సారంబుల కలడు కాలంబుల కలడు సారంబుల కలడు కాలంబుల కలడు ధర్మంబుల కలడు క్రియలా కలడు క్రియలా కలడు కలవాని యందును కలడు కలవాని యందును కలడు లేని వాని యందును కలడెల్లవాని యందు ఇంక వేయును ఏల సర్వేశ్వరుండు ఇంక వేయును నేల సర్వేశ్వరుండు కలడు నీ యందు నా యందు కలడు కలడు నీ యందు నా యందు కలడు కలడు. ఆ డు ఎక్కడ కలదో చెప్పండి సార్. కలడు చివరిలో వారిచ్చింది శేషపద్యం అమ్మ, ఇది కొంచెం పొడవు ఎక్కువ ఉంటుంది, మరి సమయం అన్నా సరే తప్పలేదు. పసుపులేటి డాక్టర్ పసుపులేటి రామచంద్రరావు గారు చూసారా ఆ కంఠం ఎంత అద్భుతంగా ఉందో. కళ్యాణిలో అడిగినట్టున్నారు ఏమనంటే కళ్యాణి రాగం చాలా బాగుంది. డు డు టకారంతో కానీ టకారంతో కానీ టవర్గలో ఉన్న అక్షరాలతో భగవద్గీతలో శ్లోకాలు లేవు కాబట్టి దాని ముందు అక్షరం లాతో ఊ డూలో ఊ తీసుకోమని పెద్దలు అడిగారు. అచ్చు ఊ కలడులో ఉత్తమం. ఊ ఊ ఉంది కదా, ఉకారంతో ఇప్పుడు శ్లోకం చెప్పాలి. ఇంతవరకు జరిగిన మీరు మైక్ తీసుకోండి, నెత్తి మీద చేసేసి. ఒక అమ్మాయి ఎదురయ్యి మీకు ఊ అంటావా మామ ఊ అంటావా మామ అంటే మీరు ఊ అంటారా? తగ్గేదేలే అంట. వా 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 అంటే ఊ అంటారన్నమాట. ఏమన్నా ఇక్కడ అమ్మా నాన్న ఉన్నారు, మరి తగ్గేదేలే అంటే ఇంటికి వెళ్ళాక అదే పని రా అంటారు. విత్ 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 దేర్ పర్మిషన్ ఓన్లీ అనమాట. వాళ్ళు అమ్మని అడిగి చెప్తారంట. అంతే మరి. ఆ పనిలో పనికి ఎంత అంటే 6వ అక్షరం ఇస్తున్నాను. భూ భూదేవిలో భూ పనిలో పైన ఊ. మీరు సరదా సరదాలకే అక్షరాలు ఇచ్చేవాళ్ళు, మీరు గొప్పవాళ్ళు. మీరు పనిలో పని ఇస్తారంట వారు. అంతే సార్, క్రియా విశేషమే. సరదా సరదాకే అక్షరాలు ఇచ్చేస్తారు వారు. మేము అంతే, సరదా సరదాకే చెప్పేస్తాం. 6వ అక్షరం భూ, భూమిలో భూ. 6వ అక్షరం భూ, భూమితో అక్కడ మీ పక్కనే. ఉకారంతో శ్లోకం చెప్పాలి. అవునండి. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఇది 15వ అధ్యాయంలో 17వ శ్లోకం. చెప్పండి చక్కగా చెప్పట్లు. 15వ అధ్యాయంలో 17వ శ్లోకం. ఉత్తమ. ఉత్తమ అంటే సంస్కృతంలో మంచివాడు అని అర్థం అనమాట. మంచిగా చెప్పారు. మీరందరూ కూడా మంచి వాళ్ళు అయితే వీరు అన్నట్లుగా గట్టిగా చప్పట్లు కొడతారు. అది పునరావృతం. క్షరము కానిది అక్షరం అంటే నాశనం లేనిది అక్షరం. భ్రమ పదార్థం నాశనం లేనిది కాబట్టి 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలో 4వ శ్లోకం అధిభూతం క్షరోభావ. అధిభూతం క్షరోభావ. చూడండి, పుస్తకాలు ఉన్నవారు 8వ అధ్యాయం 4వ శ్లోకం దగ్గర నుండి చూడాలి.
అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిర్మామే వైష్యస్య సంశయం అభ్యాసయోగయుక్తేన చేతసానాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ కవిం పురాణమనుశాసితారం అనోరణీయాన్ సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. కొత్తగా ఈ మధ్యన రైలు ఏదో వచ్చింది, ఏంటేమను అయ్యా? 11వ అక్షరం తా, తల్లిలో తా. మరి మేము వందే భారత్లానే ఉండాలి, మీరు ప్యాసింజర్లా ఉంటే మేము ఏం చేయలేం. మీరు ప్యాసింజర్ కాదు, మీరు ఎక్స్ప్రెస్. అయ్యా రైలు గేట్ వేస్తారేంటండి? రైలు గేట్ వేస్తారంటే రైలు వస్తుందని గేట్ వేస్తారు ఎందుకు? ఎందుకు గేటేస్తారంటే ఈ లోకల్ నుండి మనల్ని గెంటేయకుండా ఉండడం కోసం. వెరీ గుడ్. అంటే అది రోడ్డు మీదకి వచ్చేస్తుందని భయం అండి బాబు. రైలుకి గేటేస్తారు కదా, రైలుకి ఎందుకు గేటేస్తారంటే రైలుకి గేట్ అయిపోతే వెళ్తే ప్రమాదం జరుగుతుంది. ప్రమాదం జరిగితే ఏమవుతుంది, ఈ లోకాన్ని నుండి గెంటేస్తారు, వేరే లోకానికి వెళ్ళాల్సి వస్తుంది. అది అంతే. నా దారి రహదారి అనమాట, మీది మీ అన్ని ఎన్ని దారులన్నా ఉండొచ్చు. 11వ అక్షరం తా. 11వ అక్షరం తా కాదు, తల్లిలో తా. తగతిమి తోంతనాయి అని. అవధాని గారు 2వ అధ్యాయంలోని 58వ శ్లోకం విలోమ క్రమంలో చెప్పండి అయ్యా. ఇది ఎలా చేస్తున్నారు గుర్తున్నది కదా, ఇందాక నేను చెప్పాను. వీరు అడిగితే ఏం చెప్పాను, రివర్స్లో చెప్పాను కదా. అలా ఇప్పుడు వారు ఏమడిగారు, 11వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 58వ శ్లోకం. 2వ అధ్యాయంలో 58. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః కూర్మోంగానీవ సర్వశః యదా సంహరతే ఛాయం. అవునండి. చెప్పాలంటే కష్టమే, కానీ మనం ఇక్కడ ఏకాగ్రత ఉంచితే మనం సాధించగలం ఏదైనా. ఎందుకంటే ఇప్పుడు మీకు లెసన్స్ అన్నీ చదివేసి ఉన్నారనుకోండి, ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ రాయగలం. అలాగే ఈ అవధానంలో కూడా అంతే. బాగా ప్రాక్టీస్ చేసామనుకోండి, బాగా ప్రాక్టీస్ చేసి ఇక్కడ ఏకాగ్రతగా కూర్చున్నాం అనుకోండి, ఏది అడిగినా చెప్పచ్చు. కాబట్టి మీరు దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు, బాగా ప్రాక్టీస్ చేయాలి, మీకున్న సబ్జెక్టులన్నీ చదువుకోవాలి, బాగా ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ చేయాలి. మనం చదువుతాం, ఎగ్జామ్స్ ముందు సబ్జెక్టులన్నీ కూడా మనం కవర్ చేసేస్తాం, ఇంపార్టెంట్ క్వశ్చన్లు బట్టేస్తాం, అయిపోతుంది అన్నీ. కానీ ఎగ్జామ్లోకి వెళ్ళి కూర్చునేటప్పటికీ మన ముందు ఫార్ములాలు అలా గాల్లో తేలుతూ ఉంటాయి. సినిమాల్లో చూపిస్తారు కదా, ఏదేదో ఫార్ములాలు మనకి గాలి ముందు అలా గాల్లో అలా తేలాడుతూ ఉంటాయి. మనం ఇంకా టెన్షన్ ఫీల్ అయ్యామనుకోండి, చదివినే మర్చిపోతాం. అలా టెన్షన్ ఫీల్ అవ్వకుండా మనం నేను అన్నీ చదువుకున్నా, నేను రాయగలను అనే ధైర్యంతో రాయాలి ఎగ్జామ్స్. ఏకాగ్రతని కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చారు సరిగ్గా చదువుకోవాలి. నేను చదువుకుంది వచ్చింది కదా అని రాయకూడదు. అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూసుకొని దానికి తగిన విధంగా పరీక్షల్లో అక్కడ రాయాల్సి ఉంటుంది. కేవలం పరీక్షల గురించి అవధానం చేస్తున్నాం అని కాదు, మనం ఏదైనా కానీ పరీక్షల కోసమే చదవకూడదు, మనం జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవడం కోసం చదవాలి. దాని గురించి అందరూ కూడా ఏకాగ్రతతోటి మనం చదువుకునేటువంటి సబ్జెక్ట్తో పాటు ఇంకొక కళని, మనకి సంగీతం ఉంది, సాహిత్యం ఉంది,
అలాగే భరతనాట్యం, కూచిపూడి మొదలైన కళలు ఉన్నాయి. మనం రోజు పొద్దున్న 9 నుండి సాయంత్రం 5 వరకు ఎప్పుడు స్కూల్లోనే మనం ఈ సబ్జెక్టులు మాత్రమే కంఠస్థం చేస్తామని కాకుండా మన మానసిక ఆహ్లాదం కోసం ఉత్తేజాన్ని కలిగించేటువంటి కళల్ని కూడా నేర్చుకోవాలి. సరేనా? నేర్చుకుంటారా? అవతారి గారు తర్వాత 14వ అక్షరం మా, మమలో మా, మతిలో మా. 14వ అక్షరం మా. 14వ అక్షరం మా, మా. మనంలో మా. 14వ అక్షరం మా. మనబడిలో మా. మా. 14వ అక్షరం మా. రాస్తున్నారు కదా అక్షరాలు? అయ్యా అవధాని గారు, 3వ అధ్యాయంలో 70వ శ్లోకంలో మొదటి పాదంలో 4వ అక్షరం చెప్పండి అయ్యా. ఒకసారి మళ్ళీ. 3వ అధ్యాయంలో 70వ శ్లోకంలో మొదటి పాదంలో 4వ అక్షరం చెప్పండి అయ్యా. 3వ అధ్యాయంలో 70 శ్లోకాలు లేవు, 43 ఉన్నాయి. కాబట్టి 2వ అధ్యాయం అనుకుంటా. 2వ అధ్యాయంలో 70వ శ్లోకంలో రెండవ అధ్యాయం అది సరిగ్గా అడగాలి. 2వ అధ్యాయం ఇక్కడ 3వ అధ్యాయం అనేరా. సరే ఓకే, సరే అండి, ఓకే. 2వ అధ్యాయంలో 70వ శ్లోకంలో మొదటి పాదంలో 4వ అక్షరం. మొదటి పాదంలో 4వ అక్షరం. 2వ అధ్యాయం 70వ శ్లోకం మొదటి పాదం 4వ అక్షరం మా. అవునండి. మాతలో మా, మాలోకంలో మా. మా లోకం అండి, మా లోకం అనమాట. మీ లోకం కాదు, అది మా లోకం. అవధాని గారు 5వ అక్షరం రవా, పర్వాలో రవా, సర్వాలో సర్వాలో, సర్వర్లో రవా. అలా చెప్తే గుర్తుంటుందండి. సర్వర్ తెలుసు కదా మీకు కంప్యూటర్ సబ్జెక్ట్ ఉందా? సర్వర్ ఉందా? సర్వర్ అని కూడా సర్వర్ అని ప్రొనౌన్సియేషన్ ఉంది అన్న తప్పు చెప్తున్నాను. సర్వర్ అంటాం కదా మనం. సర్వర్లో 2వ అక్షరం రువా, రా కింద వావచ్చు. రువా. కష్టంగా ఉన్నాయా అక్షరాలు? మరి చిన్నప్పుడు గుణింతాలు, అచ్చులు, వాటి గొత్తులు అన్నీ నేర్చుకున్నాం కదా, అది వాటిని గుర్తించాలి ఇప్పుడు. అయ్యా అవధాని గారు 5వ అక్షరం రువా. చెప్పండి అయ్యా. చనిపోయిన వాళ్ళ దగ్గరే భగవద్గీత వినిపిస్తారు, ఏమిటంటారు? భగవద్గీత చనిపోయిన వాళ్ళ దగ్గరే వినిపిస్తారు, ఏమిటంటారు? భగవద్గీత ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎక్కడైనా ప్లే చేస్తే అక్కడ ఎవరో పోయారని ఆ వీధిలోకి వెళ్ళట్లేదు అనే స్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అలా కాకుండా ఎవరో పోయినప్పుడు భగవద్గీత ప్లే చేసే టైం నుండి ఎవరికి అజ్ఞానం పోతుందో అక్కడ భగవద్గీత ప్లే చేసే టైంకి రావాలి. అందుకని ఈ భగవద్గీత అవధానం. చాలా సంతోషం. పి, పెట్టలో పి. 3వ అక్షరం పి. పెట్టలో పి. పిడకలో పి. పిలకలో పి. పిడకలో పి. పిడకలు తెలుసా మీకు? పిడక పేడతో చేస్తారు. అంటే ఈ మధ్యన ఎవరికి తెలియట్లేదు కదా. తడికి పిడక ఆ పాట అయితే చెప్పేస్తారు. అదే అమెరికాలో ఆన్లైన్లో కూడా భోగి రోజుని ఈ పిడకలు, ఆవు పిడకలు ఆన్లైన్లో కాలుస్తాం. ఆన్లైన్లో అమ్మారు. ఆన్లైన్లో అమ్మారంట. అమెజాన్ వారు కూడా ఈ పిడకలు కొన్ని రోజులు ఆగండి, ఆన్లైన్లో కాల్చే రోజులు కూడా వస్తాయి. వెరీ గుడ్. 3వ అక్షరం పి. పిడకలో పి. ఇందాక అర్జునుడు ఎక్కడికి వెళ్ళాడు? నాందేడ్ వెళ్ళాడు కదా. నాందేడ్లో మంచి ఆవును చూశాడు.
ఆవు పెడతో పిడకలు చేశాడు. అది 3వ రోజు అనమాట. నాందేడు వెళ్ళి 3వ రోజున పిడకలు తీసుకున్నాడు. ఆ పెట్ల వ్యవహారం వెళ్ళాడండి, పెట్ల వ్యవహారం వెళ్ళాడు. మీరు అక్కడ పంపండి, నేను ఇక్కడ పంపుతాను, నా ఇష్టం. 7వ అక్షరం తాతలో తా వరుసగా దాడి చేసేస్తున్నారు చూసారు. దాడిలో తా. ఇందాక ఎప్పుడో నుంచి ఇమ్మంటే ఇవ్వలేదు, ఇప్పుడు వరుసగా ఇచ్చేస్తున్నారు. అన్ని గుర్తుపెట్టుకోవాలండి చివరిలో ఎలాగా. అలాగేనండి. 7వ అక్షరం తా, తాతలో తా. 7వ అక్షరం తా, తాతలో తా. ఇందాక పిడకలు తీసుకున్నాడు కదా, వాళ్ళ తాతతో కలిసి భోగి పండుగ చేసుకుంటాడు అనమాట. 7వ అక్షరం తా. అయ్యే మధ్యలో వాణిజ్య ప్రకటన, చిన్న అడ్వర్టైజ్మెంట్. చీకట్లో కార్యక్రమం చేయలేము, జ్ఞానం ఉండగానే మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇంకో రౌండ్తో కార్యక్రమం అది. అంటే ఈ రౌండ్లో టీలు తాగుతారనమాట. దయచేసి రౌండ్లు పెంచవద్దు. ఇప్పటికే నా మస్తిష్కము 2వ రౌండ్ 3వ రౌండ్తో అనేటప్పటికి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అక్కడికి సాయంత్రం కూడా అవుతుంది కదా. మీరు బాగా విజ్ఞులు, ప్రాజ్ఞులు, మీరు బాగా అనుభవజ్ఞులు, మీకు అన్నీ తెలుసు. అంతా మీరు ఎక్కడికో వెళ్తారు. అంతా మీ రసస్వాదన. అవధాని గారు వారు కొత్త సంది పెట్టారు, కొత్త సంది మొదలెట్టారు. అవధాని గారు 9వ అక్షరం పి, పేర్లో పి. సాయంత్రం అయిపోయింది. మీరు పక్కనే ఉండి మీరు కూడా అలా అయిపోతున్నారు, తయారైపోతున్నారు. అంటే నేను బీరా అన్నానండి బాబు, ఈయన బీరు అని మార్చేశారు. అలవాటు ఉందాము మరి. 9వ అక్షరం బి. 9వ అక్షరం బి. బీరులో బి. 9వ అక్షరం. బీరువాలో బి. బాగుందండి. బీరువాలో బి బాగుంది. ఇందాక అర్జునుడు మళ్ళీ పురాణ కాలక్షేపం మొదలైంది. 3వ తారీఖున పిడకలు తీసుకున్నాడు, 7వ తారీఖున వాటిని కాల్చాడు. దాని ద్వారా వచ్చినటువంటి బూడిద, ఇందాక భూ వచ్చింది కదా, భూలో ఆ బూడిదని తీసుకుని బీరువాలో దాచుకున్నాడు. వచ్చేసారు దగ్గరికి. ఇంకెందుకు ఇంకొకటి మిగిలింది, అది కూడా ఇచ్చేస్తాను. అదే దాని గురించి ఎదురు చూస్తున్నాం. కథని అక్కడికి సుఖాంతం చేయాలి కదా. పేదలో బాగుంది. అవధాని గారు 12వ అక్షరం దా. దమ్ములో దా. చెప్పండి. అవధాని గారు పంచి కట్టారు. మీకు పంచె ఇష్టమా? మీ మీద పంచెలు వేయడం ఇష్టం, పంచెలు కట్టుకుని మీ మీద పంచెలు వేయడం ఇష్టం. వెరీ గుడ్. శతావధానాలు చేసిన వాళ్ళు కూడా, అంటే వాళ్ళు తక్కువ చేయాలని కాదు కానీ, శతావధానాలు చేసిన వాళ్ళు కూడా ఈ అప్రస్తుతానికి సమాధానం ఇవ్వడానికి భయపడరు. కానీ అది తన ఆలోచన అయిపోయాక చెబుదాం అనుకుంటారు. కానీ ఈ చిరంజీవి మాత్రం విచిత్రం ఏంటంటే, నేను చాలా అవధానాల్లో చూశాను. శ్రీశైలంలో ఈ మధ్యనే జరిగింది. శ్రీశైలంలో అవధానంలో కూడా ఆ అప్రస్తుతం వారు కొంచెం నెమ్మదిగా జరుగుతుంటే అడగరేమిటండి అని ఈయన అడిగి వాళ్ళ చేత అడిగించుకున్నారనమాట అండి. అక్కడ అందరూ ఆడవాళ్ళే పృచ్చుకలు అక్కడ. అలాగా ఈ అవధాని గారు చాలా స్పాంటేనియస్గా, అందుకనే పంచులు వేయించుకోవడం ఇష్టం, పంచులు ఇవ్వటం ఇష్టమే ఆయనకి.
మనం తీసుకోవాలి కానీ. ఇప్పటి వరకు మరి 16 అక్షరాలు ఇచ్చారు కదా, ఆ 16 అక్షరాలు చివరిలో చెప్తానన్నాను కదా, మరి చెప్పాలి కదా, చెప్పాలా వద్దా? అక్కడికి ఈ అవధానం అయినట్లు. చూడండి, రాసుకున్న వాళ్ళు చూడండి. 2 చా కింద చా చా, 3 పి, 4 సా, 5 ర్వా, 6 భూ, 7 తా, 8 నామ్, 9 బి, 10 జం, 11 తా, 12 దా, 13 హా, 14 మా, 15 రుజు, 16 నా. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున అని కృష్ణుడు చెప్పాడు. కష్టమైంది అవధానం అంతట్లో కూడా. అవధానంలో యస్తాక్షర అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి అంశము. ఆ అంశాన్ని చక్కగా అనర్ఘళంగా అక్షర స్థానాలు ఆ యొక్క శ్లోకాన్ని కూడా అవధాని గారు మరి చెప్పటం ముదావహం. మరొక్కసారి కరతాళ ధ్వనులతో మరి ఆనందంగా ఈ యొక్క అవధానాన్ని ఆస్వాదించమనేటువంటి హృదయాన్ని ప్రకటిద్దాం. ఈరోజు ఈ అవధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి తెలుగు సాహితీ సమాఖ్య వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవధానంలో పాల్గొన్న ప్రాశ్నికులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ అవధానాన్ని వీక్షించి ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ అవధానాన్ని చూసిన మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం దేన్నైనా కానీ మన జీవితంలో సాధించగలం. మనం టైం వేస్ట్ చేసుకోకుండా మన కాలాన్ని సరిగ్గా యూజ్ చేసుకుంటూ, ఏమనుకోవద్దు మీరు, ఇక్కడ కూడా అప్రస్తుతం చేసేస్తున్నారు. ఇచ్చిన అక్షరాలన్నీ జాగ్రత్తగా రైలు ఇంజిన్ కి వెనక దాచుకొని కుర్చీలు మడతెట్టి, ఏంటంటే పాట ఏంటది, వద్దొద్దు, కుర్చీలు మడతెట్టి జాగ్రత్తగా చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద మీ దగ్గర ఉంది. మరి మీ తల్లిదండ్రులు ధన్యజీవులు. మరి ఎంత ఇబ్బంది వచ్చినా, క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వకపోయినా మీరు బాగా కార్యక్రమాన్ని రక్తిగట్టించారు. ప్రత్యేక ధన్యవాదాలు. కొనసాగించారు. మరి మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, మనకున్న సబ్జెక్ట్స్తో పాటు ఇంకొక కొత్త దాన్ని మన మనస్సుకు ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. నాకు ఏది ఇష్టం, నేను ఏం చేయాలి అనేది. దాన్ని కూడా మీరు చదివేటువంటి సబ్జెక్ట్స్తో పాటుగా దానికి కూడా కొంచెం టైం రోజు కేటాయించుకుని మనస్సుని ఆనందపరుచుకోవడం కోసం ఫోన్లు, టీవీలు, అలాగే సినిమాలు, సీరియళ్ళ గురించి కాకుండా కొంచెం కళలు, అలాగే సాహిత్యం, సంగీతం వైపు మీ దృష్టిని మరల్చి మన భారతీయ సంస్కృతిని కాపాడే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా ఈ అవధాన సందేశంగా మీకు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఆ ప్రకారంగా చేద్దాం. మన భారతీయ సంస్కృతిని విశ్వగురు స్థానంలో నిలుపుకుందాం. అందరికీ ధన్యవాదాలు. స్వస్తి. అధ్యక్షుల వారి యొక్క అనుమతితోటి రాజే శ్రీరామచంద్రమూర్తి గారు, వారు అప్పటికి ఇప్పటికీ ఉపాధ్యాయులే, ఇప్పటికీ పనిచేస్తున్నారు. వారు ఆశీస్సులు చెప్తారు ఈ చిన్నారికి, మన చిరంజీవికి. ఒక్క నిమిషం, చాలా వేగంగా పూర్తి చేయాల్సి ఉంది. అందరికీ కూడా నమస్కారాలు అందజేస్తూ, చిన్నారులకి దీవెనలు ఇస్తూ, ముఖ్యంగా నాకు వచ్చినటువంటి ఆ స్థలంలో ఫోటో చూసే వరకు ఉండి మొట్టమొదటి బాగా అట్రాక్ట్ అయింది ఏంటంటే ఆ కుర్రాడు యొక్క నూగు మీసం అట్రాక్ట్ అయింది. అందుచేత మొట్టమొదటి దాని మీద ఆశీస్సిచ్చేసి తర్వాత పద్యం చెప్తా. నూగు మీసంపు సొంపదే తొంగి చూడ, నూగు మీసంపు సొంపదే తొంగి చూడ, చిరుతాహాసమ్ము పెదవిపై చిందులేయ, చిరుతాహాసమ్ము పెదవిపై చిందులేయ, గీత అవధానము చేసే ప్రీతి వలయ, గీత అవధానము చేసే ప్రీతి వలయ, భేషు సెహబాసు
భేషు భేషు. అమ్మా ఇది కేవలము ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది. తర్వాత ఆయన యొక్క వృత్తాంతం చెప్పిన తర్వాత రాయనుడు ఇందాక అన్నారు చూసారా, సీతపద్యము పెద్దదనైనా అంచేత అవని ఎర్రం శెట్టి అసమాన వంశాన, అవని ఎర్రం శెట్టి అసమాన వంశాన జనన మందిన ఎట్టి జనవరుండు. సంస్కృతాంధ్రాలలో సామర్థ్యముంగల్గి అవధానముంజేయు ఆర్షగుణుడు. విద్యతో పాటుగా మనకు కూడా ఉండవలసింది. విద్యతో పాటుగా వినయ విధేయత పోత పోసిన ఎట్టి పుణ్యమూర్తి. అతి పిన్న వయసులో అందరిని మెప్పించి ముదముతో అలరారు మోమువాడు మన ఉమామహేశ్వరరావు మాన్యశీలి చేసే అష్టావధానమున్ శ్రేష్టమతిని గీతపై గల సద్భక్తి గెంతులెడగా వెంకటేశుండు వాణిని వెట్కగాతు. ఇటువంటి చక్కటి అవకాశాన్ని ఇటువంటి చిన్న అవకాశాన్ని ఇక్కడే కాకిపుచ్చుకున్నటువంటి ఈ చిన్నారి ఇంకా అనేక వేదికల మీద ఇటువంటి అవధానాలు ఎన్నెన్నో చేసి చిరస్థాయినటువంటి కీర్తిని సంపాదించి మన భారతదేశ చరిత్రలో అవధానుల యొక్క ఆ యొక్క వాణిలో నిలిచిపోవాలని చెప్పి మనందరి తరఫుని ఆ వెంకటేశ్వరుని ప్రార్థిస్తూ ఇటువంటి అవకాశం మళ్ళీ నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను కూడా ఇప్పుడు ఉండేటువంటి తెలుగు సాహితీ సమాఖ్య బాడీలో చిన్న పదవి ఒకటి ఇచ్చారు, ఏదో జాయింట్ సెక్రటరీ ఏదో, ఆ కారణంగా మెసేజ్ వస్తూ ఉంటాయి. ఆ మెసేజ్ చూస్తే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ టు ఆల్. శ్రీరామచంద్రమూర్తి గారికి ధన్యవాదాలు. ఆసువుగా రాసేరు వారు ఇప్పటికిప్పుడు, అంతే తప్ప ఇంటి దగ్గర కూర్చుని దీపం పెట్టుకుని రాయలా. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అయ్యా రామచంద్రమూర్తి గారు, మీకు ఒక మనవి, మీకు చక్కటి సరస్వతి కొంచెం అనారోగ్యమైన గట్టిగా మాట్లాడాను, దయచేసి అనుమతి ఇవ్వండి. అయ్యా నేను ఇక్కడ చాలామంది ఈ ఉపాధ్యాయుని పూర్వాశ్రమంలో తెలుగు పండితుడిని అనేక అవధానంలో పాల్పంచుకున్న వాడిని. సహస్రావధానం, వెరికిపాటి చతుస్సహస్రావధానం నుంచి తాడేపల్లిలో చేసినటువంటి శ్రీభాష శతావధానానికి కూడా పాల్గొని చేసినటువంటి వ్యక్తిని. ఈనాడు ఈ అవధాన ప్రక్రియలో నాకు భాషా ప్రయోగంలో అవధానం స్పెషల్ సబ్జెక్టు ఒక పేపర్గా ఆ రోజుల్లో ఇన్ని వందల వాటిలో పాల్గొన్న కానీ తణుకు, విశాఖపట్నం, రాజమండ్రి, పెద్దరామం, నాకు రాజమండ్రి, గరిపాటి వాడు నా శిష్యుడు. ఏమండి ఇంత అద్భుతమైనటువంటి అవధానాన్ని నేను ఇంతకు జీవితంలో చూడలేదు. ఇంత పిన్న వయసులో నేను కూడా 4-5 ప్రశ్నలు వేద్దామా అనుకున్నాను. నాకంటే మా శిష్యుడి యొక్క శిష్యురాళ్ళు చాలా బాగా అడిగారు కాబట్టి అది వారు సపోర్ట్ చేశారు. కాబట్టి అతను ఇంతకంటే ప్రపంచ స్థాయిలో అవధానం చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే భగవద్గీత ప్రపంచం అంతా ఉన్నటువంటి గ్రంథం. అన్ని వేల వ్యాఖ్యానాలు ఇంతకు ఏ భాషకి లేవు, అన్ని వందల పదులు ఏ భాషకి లేవు. అంత భగవద్గీతకి ఈ చిన్నారి చేస్తున్న పిక్చర్ చాలా చాలా అద్భుతమైంది. భగవద్గీత విషయంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సభాధ్యక్షులు అనుమతించినట్టయితే అయ్యా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కాన్వకేషన్ కండక్ట్ చేస్తారండి. ఆ కాన్వకేషన్ చేసినప్పుడు నేను 71లో వెళ్ళాను అక్కడికి. ఆ బయట పెద్ద వ్యాన్లు ఉంటాయి, పెద్ద వ్యాన్లు. అవి వేరే ఒక క్రైస్తవ సంవత్సరం వస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి అద్భుతమైనటువంటి భగవద్గీత వాళ్ళు బహుకరిస్తారు. ప్రతి ఒక్క వ్యక్తికి ఎన్ని వేల మంది రాయండి. నేను తీసుకున్నాను, నేను క్వశ్చన్ చేశాను వెళ్ళి, అయ్యా మీ మతస్థులు కాదు కదా వీళ్ళు,
మరి ఈ భగవద్గీత తీసి బయట పారేసుకోవచ్చు కదా అని అంటే వాడు చెప్పిన సమాధానం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. సార్ వాడికి ఇసిరేస్తాడు పుస్తకాన్ని, దానిలో ఒక కాగితం చింపుతాడు, ఏదో ఒక మిఠాయి పొట్లం కడతాడు, ఆ పొట్లం తినేవాడు అది చదువుతాడు, అది మాకు చాలు అన్నాడు. ఇందులో 1000 వంతు నాకు లేదు. వాడికంటే 1,00,000 కోట్లు ఏదో ఆదాయం మనకుంది. గోరఖ్పూర్ వాళ్ళు కేవలం ఒక పావులతోటి ఇంత పెద్ద ఒక పావుల రూపాయి గౌతమ్ హిందీ బాలన్స్ వాడు అమ్మేవారు, పావులకి భగవద్గీత అమ్మేవారు. ప్రతిసారి 3 పుస్తకాలు నేను కొని ప్రతిదానికి పంచిపెడుతుండేవాడిని. అలాంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇతని ద్వారా కొనసాగుతున్నందుకు వెనకబడుతున్నటువంటి అని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. భగవద్గీత ప్రచారానికి ఇతను చాలా చాలా బాగా ఉపయోగపడతారని చెప్పుకుంటూ ఇతని తల్లిదండ్రులకి ఎంత అద్భుతమైన పుత్రులకు నమస్కరిస్తూ ఇదే సందర్భంలో ఒక చిన్న సూచన. సాహితీ సమాఖ్య పుట్టిన దగ్గర నుంచి నేను సభ్యుడిని, చాలా కాలం అద్భుతంగా పనిచేసాం. తర్వాత మొట్టమొదటి కూడా ఒక సాంప్రదాయం ఏముందంటే అధ్యక్షుడేమో వ్యాపారస్తులు బ్యాంకులు అయి ఉంటారు, కార్యదర్శి సాహిత్యంలో బాగా పరిచయం ఉండి సాహిత్య కార్యక్రమం ఎలా నడపాలి తెలిసిన వ్యక్తిగా ఉంటాడు. అది చాలా కాలం సాగింది. ఆ సాగడం వల్ల ధనవనరులకు అడ్డు లేదు. ఇటు సాహిత్యవేత్తలు, కవులు, పండితులు, ఇందాక మనం అది చెప్పినట్టుగా మనం సన్మానించినటువంటి వ్యక్తులు లేరు భారతదేశంలో. అంత అద్భుతమైనటువంటి స్థాయిలో వెలిసింది ఈ మధ్య కొంతకాలం పాటు. దాని ఏమనాలి, సునామీ లేకపోతే మన కరోనా వచ్చినంత ఇదిగా దారుణంగా పడిపోయింది. కేవలం లాడ్జీకి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ఒక రూమ్లో. అలాంటిది మరి చాలా కాలం తర్వాత మా కార్యవర్గం అద్భుతమైన కార్యవర్గం వచ్చింది మాకు. అది చాలా ఆనందంగా ఉంది. ఇద్దరు వ్యక్తులు సమర్థవంతులు, డబ్బుకు లోట్లేదు, ప్రేక్షకులు లోట్లేదు, సోదరులు లోట్లేదు. రెండవది మీరంతా వ్యాపారస్తులు, అయినా సరే ప్రచారం జరగాలి. చాలా ఏళ్ళ తర్వాత నేను కేవలం కేబుల్ సీట్లో చిన్న న్యూస్ చూసొచ్చా, నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. అయ్యా దగ్గర ఇల్లు కాబట్టి అస్వస్థుడైనా ఇన్సూరెన్స్ వేసుకున్నప్పటికీ నన్ను కావాలనిపించింది మీది కాబట్టి మీ మీద మాకు చాలా ఆశలు ఉన్నాయి. అయిపోతున్నటువంటి ఇంకా చెప్పుకోవాలంటే శ్రీనివాసరావు గారు సాహితీ సమాఖ్య అని పలకలిన వాళ్ళు కూడా మనం అధ్యక్షులు చేసి కాపాడుకున్న రోజులు ఉన్నాయండి సార్ ఇక్కడ. ఏమండి, అందువల్ల సమర్థమైన వ్యక్తులు వచ్చారు కాబట్టి చేయండి. ఇంకోటి అద్భుతమైన సంవత్సరానికి ఒకసారి మధుమంజరి మంచి పత్రిక వేసేవాళ్ళం. అయ్యా చాలా అద్భుతంగా ఇంత రావుగా వచ్చింది మధుమంజరి, చాలా ఏళ్ళు కొనసాగింది. అది కూడా మీ కార్యవర్గ దశలో మళ్ళా పొందుపడాలని, ప్రతి వ్యక్తికి ఈ సమాచారం ఉండాలని. ఒకప్పుడు మైకులో చెప్పేవాళ్ళం సాహిత్య సమాఖ్య మీటింగ్ వస్తే, ఒకప్పుడు టౌన్ హాల్స్ అయిపోయేది కాదు. ఏమంటారు? ఓకే సార్. అందువల్ల మళ్ళీ మీ హయాంలో అది అద్భుతంగా కొనసాగుతుందని ఈ చిరంజీవికి ఎందుకంటే అద్భుతమైన మీ ఆశీస్సులతో కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేస్తూ మీకు కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తాము. కృతజ్ఞతలు. ఇప్పుడు అవధాని గారికి మరి అధ్యక్షుల వారు బ్రహ్మాజీ గారు, కోశాధికారి నాగేంద్ర గారు, ముఖ్య అతిథి శ్రీ బీవీఆర్ గారు, బొద్దాల వెంకటరామారావు గారు, ప్రిన్సిపాల్ గారు మన రామరాయ్ గారి చేతుల మీదుగా అవధాని గారికి సత్కారం. రండి, ఆశీనులు కావాల్సిగా కోరుతున్నాం. మరి సమయం చాలా తక్కువ ఉంది, అయినప్పటికీ పూర్తిగా హృదయాంతరాలను గర్జింపజేసే విధంగా తన ప్రజ్ఞా పాఠవాల ప్రతిభతో మరి కార్యక్రమాన్ని ఆత్యంతము అలరించిన ఎర్రంశెట్టి చప్పట్ల దుప్పట్లు అందించవలసిందిగా కోరుతున్నాం. వారి తల్లి తండ్రి కూడా వచ్చి పక్క నుంచి అవ్వాలండి. రండి, పేరెంట్స్ కూడా రండి. రెండమ్మా రండి. చాలా బాగా జరిగింది. రండి. 100 కోట్ల ఆస్తిని ఒక కాటాలో వేస్తే మరో కాటాలో భగవద్గీత వేస్తే భగవద్గీత ఎక్కువ బరువు ఉంటుంది. కొట్టండి తప్పట్లో. ఆ భగవద్గీత ఈ నడుస్తున్న విజ్ఞాన గని, వాకింగ్ ఎన్సైక్లోపీడియా. ఒక మాట అండి మీ అందరికీ కూడా, నేను దాదాపుగా 390 అవధానాల్లో పాల్గొన్నాను. అయ్యా మీరు వింటూనే చెయ్యండి, పర్వాలేదు. 390 అవధానాల్లో పాల్గొన్నాను ఇప్పటిదాకా. నేను ఎప్పుడూ దేనికి భయపడలేదు, కానీ ఇవాళ భయపడ్డాను. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు నలుగురిని మనం శిక్షకులుగా ఏర్పాటు చేసుకున్నాం. ఎలా చేస్తారు? నా తప్పుంటే నష్టపోతాం, వాళ్ళ తప్పున్నా నష్టపోతామని అయ్యేదాకా కూడా చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను అనమాట. నేను నిజంగా మేడం గారు నేను చెప్పిన దానికి, వారు శిక్షణ ఇచ్చిన దానికి పిల్లలు శభాష్ అనిపించారు. ఆ పిల్లల నుంచి బిగిసిన పిడికళ్ళ నుంచి అవతరించు భగవద్గీత మరి అష్టావతార ప్రక్రియని అద్భుతంగా అత్యంతం అలరింపజేసిన ఎర్రంశెట్టి వారికి మరి మా సాహితీ సమాఖ్య తరపున చిరు పారితోషికాన్ని అధ్యక్షుల వారి చేతుల మీదుగా
కార్యదర్శి కార్యక్రమం నిర్వహించడమే, పెట్టుబడి అంతా అయింది. ఒక్క నిమిషం రికార్డ్ చేసుకుంటారు. రండి మేడం గారు, రండి. బాగున్నారా? రండి. మీరు వెనకాల కూర్చున్నారు, లేట్గా వచ్చారు. రండి. సీతాలం వాడు రండి. గన్నం వాళ్ళు మంచి గన్నంలా పరిమళించే గన్నం వారు. అవును, మీ ఆయన గారు నేను క్లాస్మేట్స్, 82 బ్యాచ్. మంచి మార్గంలో వెళ్ళే విధంగా ప్రేరేపిస్తాయి. అటువంటి భగవద్గీతలో ఉండేటువంటి విషయాలను తెలియజేయడం కోసం, భగవద్గీత యొక్క మహిమను అన్ని చోట్ల వ్యాపింపజేయడం కోసం మన భారతీయ మహిమ ఈ భగవద్గీత. భారతీయ తత్వంలో ఎంతో ఉత్కృష్టమైనటువంటి స్థానం భగవద్గీతది. అటువంటి భగవద్గీత యొక్క మహిమను విస్మరిస్తున్నటువంటి నేటి కాలంలో అందరూ కూడా ఆధునిక జీవన విధానం సాగిస్తూనే తాత్వికంగా కొంచెం ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని, గీతలో తెలిపినటువంటి కృష్ణుడు అందించినటువంటి నైతిక విలువల్ని, మానవీయ మూల్యాలని తెలుసుకుని అందరూ కూడా ఆనందంగా జీవించాలి అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో, భగవద్గీతని అంతటా ప్రసరింపజేయాలి అనేటువంటి ఉద్దేశంతో గీతా అవధానం చేయడం జరుగుతుంది. అనేక ప్రాంతాల్లో భగవద్గీత అవధానం చేశాను నేను. ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, అలాగే తాడేపల్లిగూడెం, అలాగే అనకాపల్లి అనేక ప్రాంతాల్లో చేశాను. ఈరోజు తాడేపల్లిగూడెంలో ఈ అవధానం చేయడం చాలా సంతోషకరం. అందరికీ కూడా నమస్కారం. నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలుగు సాహితీ సమాఖ్య వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వస్తి. రామరాయ్ గారు కొంచెం దగ్గరికి సెంటర్కి రండి. అందరికీ నమస్కారం. ప్రెసిడెంట్ గారు, తెలుగు సాహితీ సమాఖ్య అధ్యక్షులు బండా బ్రహ్మాజీ గారు, ప్రధాన కార్యదర్శి మైలి శ్రీనివాస్ గారు, కోసారి గారి మనవల్ నాగేంద్ర, చరా నాగేంద్ర గారు, మరి వారు 4 రోజుల క్రితం ఇలాగా మన స్కూల్లో ఈ కార్యక్రమం పెడతాము, మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. నాకు చాలా సంతోషం. పిల్లలకి ఒక మంచి కార్యక్రమం తెలుగు సాహిత్య సమాఖ్య వారు నిర్వహిస్తున్నారు మా స్కూల్లో. వెంటనే సార్ తప్పనిసరిగా రండి, మా పిల్లలకి మంచి విషయాలు చెప్పండి అని వాళ్ళకి నేను వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి వచ్చారు. చాలా చక్కని, నేను ఇంత అద్భుతంగా జరుగుతుంది కార్యక్రమం అని చెప్పేసి అనుకోలేదు. అందులో మా అదృష్టం ఏంటంటే మా స్కూల్ పిల్లల్ని ఇందులో అష్టాదనంలో మరి పాల్పంచుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. మరి ఈ సందర్భంగా తెలుగు సాహితీ సమాఖ్య కూడా నా సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే నేను సుమారు 25 ఏళ్ల క్రితం తెలుగు సాహితీ సమాఖ్య వారు మా ఇంట్లో పెట్టారు. నాన్నగారు మహాలక్ష్మి నగర్లో పెట్టడం, అలాగే చక్కగా ఈవినింగ్ పెట్టారు. అలాగే చక్కని వెజిటేరియన్ ఫుడ్, మంచి ఫుడ్ పెట్టడం జరిగింది. నాన్నగారి దగ్గర నాకు ఇది కావాలి, అది కావాలి, ఇలా మంచి భోజనం ఏర్పాటు చేయాలంటే నాకు గుర్తొస్తుంది ఆ రోజు 25 ఏళ్ల క్రితం. మరి అలాగే తెలుగు సాహితీ సమాఖ్య అవకాశం ఇస్తే ఆ కార్యక్రమం కూడా ఒకసారి మనం చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బుద్దాల రామారావు గారు జ్ఞాపికలు ఇచ్చే ముందు రామారావు గారు మాట్లాడిన తర్వాత జ్ఞాపికలు ఇచ్చేద్దాం.